నమస్కారం మిత్రులారా, మీ అందరికీ స్వాగతము, సుస్వాగతం. అద్భుతమైనటువంటి ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా మీకు, మీ కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు లేకుండగా ఎల్లప్పుడూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మనం ఈ సెషన్ని మొదలు పెట్టుకుందాం మిత్రులారా. అయితే ఇంత అద్భుతమైనటువంటి ఈరోజు మణిమాల మాస్టర్ గారు ఇవాళ మార్నింగ్ కాల్ చేసి అడిగారు, శ్రీ మాస్టర్ క్లాస్ తీసుకోండి అని. ఆ, తీసుకుంటాము, ఎందుకంటే ఆ మాస్టర్ మాకు మొదటి నుంచి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వారు. సో వారు అడిగినప్పుడు కాదనలేకపోయాను. కానీ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఈరోజు అద్భుతమైనటువంటి రోజు ఈ వినాయక చవితి నాడు క్లాస్ తీసుకోమనటము. సో నేను మీ ముందుకు రావటము, ఈ విధంగా క్లాస్ అన్నది చాలా స్పెషల్ డేగా నేను పరిగణిస్తున్నాను మాస్టర్స్. కాబట్టి ఆ, ఈ ఈ యొక్క జ్ఞానం మనం ఇవాళ ఏదైతే ఈ శరీరం ద్వారా వినబోతున్నామో, ఇదంతా కూడా ఆ గ్రాండ్ మాస్టర్స్ అంతా కలిసి మీకు ఇస్తున్నటువంటి ఈ జ్ఞానం. సో ఇంత అద్భుతమైనటువంటి ఈ రోజు నాడు మనం తప్పకుండా ఆ విఘ్నేశ్వరుని యొక్క ప్రార్థనతోటి మనం మొదలు పెట్టుకుందాము మిత్రులారా. ఇవాళ శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. సో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునే ముందు మన యొక్క గురువులు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అదేవిధంగా స్వర్ణమాల పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్ గారికి, అదేవిధంగా ఎంతోమంది గురువుల దగ్గర నేను నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానానికి వారందరికీ కూడా ఇవాళ ఈ ప్రత్యేకమైనటువంటి రోజున నేను వారికి సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ధన్యవాదాలు కూడా వారికి నేను తెలుపుకుంటున్నాను. అయితే ఇక మనము ఈరోజు ఏం చేద్దామంటే, మొదటగా జ్ఞానాన్ని మనము తీసుకుందాము, రైట్? ఈ జ్ఞానం తర్వాత మనము కర్మ విపాకాన్ని చేసుకుందాము మిత్రులారా. అయితే ఇవాళటి టాపిక్ ఏదైతే ఉందో అందరికీ తెలిసినటువంటిదే, రైట్? కాకపోతే ఏంటంటే మధ్య మధ్యలో మనము ఇటువంటి టాపిక్స్ని నెమరేసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ మనకు. కాబట్టి ఇవాళ మనం చెప్పుకోబోయేది ఏంటి అంటే కర్మ సిద్ధాంతం. ఓకే, కర్మ సిద్ధాంతం గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఓకే, కర్మ సిద్ధాంతం అనగానే ఆ యొక్క పదంలోనే మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎంతో ఉంది. ఒకటి ఏంటి కర్మ, ఇంకోటి సిద్ధాంతం, రైట్? కర్మ అంటే ఏంటి, రైట్? కర్మ అంటే బేసికలీ పని, అంతే, రైట్? సో మనం చేసే పనిని కర్మ అంటాం, అంతే. సో ఒక పనిని కర్మ అని అంటాం. అయితే ఆ పని, ఇప్పుడు మనం ఏ పని చేసినా కానీ దానికంటూ ఒక ఫలితం ఉంటుంది, రైట్? సో అదేవిధంగా ప్రతి పని మనం చేసినప్పుడు, అంటే ప్రతి కర్మని మనం చేసినప్పుడు దానికి తప్పకుండా ఫలితం అన్నది ఉంటుంది. సో దాన్నే కర్మ ఫలము అంటాం. అయితే ఈ సిద్ధాంతము అంటే ఏమిటి, రైట్? అంటే ఈ కర్మ అన్నటువంటి పదం ఏదైతే ఉందో మాస్టర్స్, మీ అందరికీ తెలిసినటువంటిది. ఇది ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి విషయము. అంటే మనము చేసేటువంటి ప్రతి కర్మ, అంటే మనం చేసేటువంటి ప్రతి పని, రైట్? అది మీరు మనసు ద్వారానే కానివ్వండి, మాట ద్వారానే కానివ్వండి, ఒక చేత ద్వారానే కానివ్వండి. ఓకే, మనస వాచ కర్మణ, ఈ మూడు
ఇట్లో ఏ విధమైనటువంటి భావన మీరు చేసినా కానీ అది కర్మ, అంటే అది ఒక పని కిందికే వస్తుంది మీకు. కాబట్టి ఇదంతా కూడా ఎవరు గమనిస్తుంటారు? విశ్వం గమనిస్తుంది. ఓకే. సో, కాబట్టి ఈ విశ్వము గమనించిన ప్రతి దానిని, దానికి ఒక ఫలితం అన్నది ఇవ్వబడుతుంది. ఓకే. సో, మనం మనం ఆలోచించేది, మనము మాట్లాడేది, మనం చేసేది. ప్రతీదీ కూడా ఆ విశ్వము వినటం అన్నది జరుగుతుంది. సో, ఈ విశ్వానికి కూడా కొన్ని నియమాలున్నాయి. ఓకే. ఈ కర్మ, ఈ కర్మ యొక్క వాటిని పట్టి, వాటి యొక్క సిద్ధాంతం అంటే వాటి యొక్క నియమాలను పట్టి మనకు ఫలితం అన్నది ఇవ్వటం జరుగుతుంది. అయితే భగవద్గీతలో ఈ కర్మ సిద్ధాంతం గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు అందులో ఉన్నాయి. మీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. అయితే ఈ ఈ సందర్భంగా మనం ఒకటి భగవద్గీతలోని రెండో అధ్యాయంలో 47వ శ్లోకాన్ని ఒకసారి ఇక్కడ మనం ప్రస్తావిద్దాం మిత్రులారా. అప్ మన భగవంతుడు ఏమన్నాడంటే, శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి అని అన్నాడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నారంటే, కర్మలు చేయటానికే మనకు హక్కు ఉంటుంది. అయితే ఆ కర్మలని సదా అప్రమత్తతతో చెయ్యండి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అప్రమత్తత. రైట్? అంటే ఒక అక్కడే మనకు ఈ యొక్క మనిషి యొక్క జీవితం. ఓకే. మనిషికి ఒక్కడికే ఆ యొక్క అప్రమత్తత అన్నటువంటి ఆహ్, అవకాశం ఉన్నది మిత్రులారా. మీరు ఏ ఏ జీవరాశిని మీరు గనుక తీసుకున్నా కానీ, ఎక్కడ కూడా ఈ విచక్షణ, అప్రమత్తత అన్నవి ఉండవు. కాబట్టే మనుష్య జన్మలో ఏదైతే మనము చేస్తామో అది మాత్రమే కర్మగా మనకు ఆహ్, నిలిచిపోతుంది. కాబట్టి అందుకే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మనకు చెప్పిందేంటంటే, కర్మలు చేయటం మీ హక్కు. కర్మలు ఎప్పుడు మానకూడదు. ఓకే. ఎప్పుడు కర్మలు చేస్తూనే ఉండాలి. అంటే ఒక సోమరిగా ఉండకూడదు. ఓకే. కాబట్టి ఎప్పుడు కర్మని ఆచరిస్తూనే ఉండాలి. కానీ ఎటువంటి కర్మ చెయ్యాలి అన్నది మాత్రం నీ యొక్క విచక్షణకే వదిలేస్తున్నాను. ఓకే. దాన్ని పట్టే మీకు ఫలితాలు ఉండటం అన్నది జరుగుతుంది అని మనకు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకు అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు పరిచయం చేశారు. అయితే ఈ కర్మ సిద్ధాంతము మనం అనుకున్నప్పుడు ఆమ్, ఏమనుకున్నాము అంటే ఇది ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి విషయము. అంటే ఇక్కడ నేను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ నేను అన్నటువంటిది ఈ శరీరం కాదు మిత్రులారా. అది మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను అనంటే ఈ శరీరం కాదు. మనము ఒక ఆత్మస్వరూపులము. ఓకే. ఈ ఆత్మస్వరూపులుగా మనం తీసుకుంటున్నటువంటి జన్మ నుంచి మనము నేర్చుకుంటూ ఆ ఆ నేర్చుకునే యొక్క పరిణామంలో ఎప్పుడైతే మనము ఆ భగవంతుని యొక్క గుణాలను ఎప్పుడైతే మనం అవలంబించుకుంటూ మన యొక్క దైనందిక జీవితాన్ని ఎప్పుడైతే మనం ముందుకు సాగిస్తుంటామో, రైట్? అప్పుడు మనకు ఈ మోక్ష సాధన అన్నది సాధ్యపడుతుంది. రైట్? అంటే అర్థం ఏంటి అంటే ప్రతి జన్మలో మనము ఒక మంచి కార్యం చేయటానికే, అంటే ఒక కొన్ని గుణాలను నేర్చుకోవటానికే మనం జీవితం అన్నది తీసుకుంటుంటాం. కాకపోతే ఏమైందంటే మిత్రులారా, మనందరికీ తెలుసు ఇదంతా కూడా ఒక మాయా ప్రపంచం. రైట్? ఈ ఈ మాయా ప్రపంచంలో మనం పడి కొట్టుమిట్టాడుతా ఉంటాం అన్నట్టు. సో, అప్పుడేమవుతుందంటే ఈ మాయా ప్రపంచంలో పడినప్పుడు మన మన చుట్టూ ఉన్నటువంటి ఆహ్,
చుట్టూ చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ తోటి మనము కొంత ఇన్ఫ్లుయెన్స్ కావటం అన్నది జరుగుతుంది. ఓకే, ప్రభావితం అవుతాం అన్నట్టు. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను బట్టి మనము ప్రభావితం అవుతాము. ఎప్పుడైతే మనం అది ప్రభావితం అవుతామో దాని ఎడల మనకు అవగాహన అంటే అప్రమత్తత. అదే భగవానుడు శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు అప్రమత్తతతో ఉండలేవో, ఎప్పుడైతే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్‌లో నువ్వు గినక ఉన్నావో, ఈ మాయలో నువ్వు పడిపోతావు. సో, పడిపోయినప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఒక సరికాని పని చేస్తావు. ఓకే. లేదా ఒక సరికాని ఆలోచన చేస్తావు. లేదా ఒక సరికాని మాటని మాట్లాడతావు. ఎప్పుడైనా కానీ నువ్వు అటువంటి పని కినక చేసినట్టయితే అది సరికాని విషయంగా మనకు ఈ విశ్వము మనల్ని పరిగణించటం అన్నది జరుగుతుంది మిత్రులారా. సో, అది మళ్ళా ఆ యొక్క విశ్వం నియమాలను పట్టి దానికి తగ్గటువంటి ఫలితం అన్నది మనకు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సిద్ధాంతం కూడా, కర్మ సిద్ధాంతం కూడా మిత్రులారా ఎంతో దాన్నేమంటారు, అడ్జస్ట్ చేయబడ్డది. దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓకే. మాండవ్య మహాముని, రైట్? మాండవ మహాముని యొక్క ఆమ్, చరిత్ర విందాం మిత్రులారా. మాండవ మహాముని అతను ఒక పెద్ద మహాముని, మంచి యూనో ఆత్మజ్ఞాని, రైట్? బ్రహ్మజ్ఞాని కూడా. అయితే వారు ఒకరోజు మౌనంలో మౌనవ్రతం పాటిస్తుంటారు. ఓకే. వారు మౌనవ్రతంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆమ్, ఒక దొంగలు, రైట్? నేను పైపైన చెప్తాను మీకు. సో, డీటెయిల్‌గా చెప్పను కానీ ఎందుకంటే మనకు సమయాభావం వలన పైపైన మీకు చెప్తాను. అంటే ఈ కర్మ సిద్ధాంతం కూడా ఏ విధంగా ఎవాల్వ్ అయింది అనటానికి ఇదొక అద్భుతమైనటువంటి ఉదాహరణ మాస్టర్స్. అయితే వారు ఆమ్, ఈ యొక్క మౌనవ్రతంలో ఉన్నప్పుడు కొంతమంది దుండగులు, దొంగలు ఆ, సొమ్మును ఆమ్, తీసుకొచ్చి సొమ్మును దోచేసి పారిపోతూ ఉంటారు. పారిపోతున్నటువంటి సమయంలో ఈ రాజభటులు వారిని వెంటాడుతున్నప్పుడు వారి ఆ యొక్క ధనాన్ని, దొంగలించినటువంటి ధనాన్ని ఆ దుండగులు ఈ మాండవ్య మహాముని దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారు. అయితే రాజభటులు వచ్చినప్పుడు వారు అడుగుతారు, ఓ ఇది ఈ ధనం కోసమే మేము వెతుకుతున్నాము, మీరేనా దీన్ని దొంగలించింది అని. అయితే వారు మౌనవ్రతంలో ఉండటం మూలంగా వారికి వారికి అది ఆమ్, చెప్పరు. నేను దొంగతనం చేసింది కాదు ఇది అని చెప్పకపోయే వరకు దాన్ని రాజభటులు అనేధా భావించి వారిని తీసుకుపోయి మహారాజు ముందు పెట్టినట్టయితే మహారాజు వారికి ఒక స్థూల దండన అంటే ఒక ఒక స్థూలం, రైట్? అంటే ఒక షార్ప్ యారో లాంటిది ఉంటుంది కదా, దాని మీద వారిని ఆమ్, పెట్టడం అన్నది జరుగుతుంది. అంటే దానివల్ల ఏమవుతుందంటే మెల్లమెల్లగా వారి యొక్క బరువుతోటి ఈ స్థూలం ఏదైతుందో అది వారిలో కుచ్చుకుంటూ వెళతా ఉంటుంది అన్నట్టు. అయితే వారు అపారమైనటువంటి జ్ఞాని కాబట్టి వారు ఆ యొక్క ధ్యాన స్థితిలో ఉండి దాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఉన్నప్పుడు వారికి వారికి ఒక ఆలోచన వస్తుంది. అరే ఏంటి, నేను ఏం చేశానని నాకు ఈ యొక్క శిక్ష విధించారు నాకు అన్నటువంటి ఆలోచన వారిలో వస్తుంది. వచ్చి వారు ఏం చేస్తారు, ఆ, వారు ఆ యొక్క స్థూల దండన స్థితిలో ఉన్నప్పుడే వారు ఆ ధ్యాన స్థితిలో మన పై లోకాలకి, ఉన్నత లోకాలకు వెళ్ళి యమధర్మరాజు గారిని ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకు నాకు ఈ దండన వేశారు అంటే, అప్పుడు యమధర్మరాజు అంటారు, మీరు ఆమ్, చిన్నప్పుడు ఒక తేనెటీగ, తూనిగా అంటాం కదా, అది మన దాన్ని ఏమంటారు, తూనిగే అనుకుంటా. అది మన హెలికాప్టర్ తిరిగా ఉంటుంది చూడండి, రెక్కలు ఉంటాయి, పొడుగ్గా ఉంటుంది, రైట్? సో తూనిగానే అనుకుంటాను. సో మీరు ఆ తూనిగతోటి మీరు ఆటలాడి ఒక చిన్న పిన్నీస్ని ఆ తూనిగలో కుచ్చారు, కాబట్టి మీకు ఈ ఈ ఈ దండన అన్నప్పుడు అక్కడ వారు మహాముని వారు యమధర్మరాజుతోటి కొంత చర్చ అన్నది చేస్తారు. ఏమని అంటే,
నేను ఆ పని చేసినప్పుడు నా వయసు 10 11 సంవత్సరాలు, రైట్? 10 11 సంవత్సరంలో చేసినటువంటి పనికి ఇంతటి దండననా? ఇది సరి అయినటువంటి నియమం కాదు అంటూ వారు వారి యొక్క కేస్ని ఆ విశ్వానికి ప్రజెంట్ చేయటం జరిగినప్పుడు అప్పుడు ఆ కర్మ సిద్ధాంతాన్ని కూడా వాళ్ళు రిఫైన్ చేయగలిగారు. అవును, కరెక్టే, ఈ ఏదైనా కానీ ఇది ఇంతటి శిక్షకి అర్హత కాదు. సో ఈ ఈ ఈ యొక్క ఆమ్, బాధ ఏదైతే ఎవరైతే అనుభవిస్తుంటారో అది ఒక శిక్ష కాకూడదు, అది ఒక శిక్షణ కావాలి. చూసారా ఎంత అద్భుతమైనటువంటి ఆమ్, ఆమ్, ఎంత అద్భుతం ఈ యొక్క విశ్వం, రైట్? సో కాబట్టి ఆ విధంగా మిత్రులారా, మనము ఎప్పుడైనా కానీ ఈ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నప్పుడు ఏదైతే మనం అనుభవిస్తుంటామో అది మనకు శిక్ష కాదు, అది మనకు ఒక శిక్షణ. సో ఇది నేను ఎందుకు ఇంతగానం ప్రస్తావించాల్సి వచ్చింది అంటే, ఈ కర్మని కర్మ ఫలాన్ని అనుభవించే వారికి చాలా క్లారిటీగా ఉండటానికి, అంటే ఈ విశ్వము ఏ విధంగా ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని ఆమ్, ఆమ్, ఒక ఒక పద్ధతిగా, రైట్, ఉంచింది అంటే అది అది శిక్ష కాదు, శిక్షణ అని చెప్పటానికి నేను మీకు ఈ యొక్క ఉదాహరణ ఇవ్వటం అన్నది జరిగింది మిత్రులారా. కాబట్టి కర్మ సిద్ధాంతం అన్నది ఈ విశ్వము ఎన్నో కోణాల నుంచి చూసి, రైట్, దాన్ని వారు ఆమ్, పెట్టడం అన్నది జరిగింది మిత్రులారా. కాబట్టి ఈ కర్మకు ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరూ అతీతులు కాదు. ఓకే, చిన్న లేదు, పెద్ద లేదు, ఏమీ దానికి సంబంధం అన్నది ఏమి లేదు మిత్రులారా. ఓకే, సో అది భగవంతుడికైనా కానీ అది వర్తింపజేస్తుంది. ఆ భగవంతుడి యొక్క మిత్రులైనా కానీ, వారి యొక్క బంధువులైనా కానీ ఏది కూడా వీరు అతీతులు కారు కర్మ అన్నది. అయితే దానికి ఉదాహరణగా నేను మీకు ఒక శ్రీకృష్ణునిది లీల చెప్తాను మిత్రులారా. అయితే ఆమ్, ఆ, శ్రీకృష్ణుడు కంసుణ్ణి ద్వాపర యుగంలో, రైట్, ద్వాపర యుగంలో కృష్ణుడు కంసుణ్ణి సంహరించిన తర్వాత, ఓకే, తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. ఎవరు? వసుదేవుడు దేవకిలు కదా, వసుదేవుడు దేవకిల దగ్గరికి వెళ్ళి వారిని కారాగారం నుంచి విడదీస్తారు. విడదీసినప్పుడు ఆ, మన దేవకి మాత కృష్ణుణ్ణి అడుగుతుంది అన్నట్టు, ఓ కృష్ణ, నాయనా, నీవు పరమాత్ముడివి కదా, నీకెన్నో దైవిక శక్తులు ఉన్నాయి కదా నాయన, మరి నీకెందుకు 14 సంవత్సరాలు పట్టింది? నన్ను ఈ చెరసాల నుంచి విడిపించడానికి నీకు ఈ 14 సంవత్సరాలు ఎందుకు పట్టింది అని అన్నప్పుడు శ్రీకృష్ణుడు తల్లితోటి అంటాడు, అమ్మా, నన్ను క్షమించు. ఓకే, ఆ, ఈ 14 ఏళ్ళు, రైట్, ఏదైతే 14 ఏళ్ళు నువ్వు అనుభవించావో ఆ 14 ఏళ్ళు నీ గత జన్మ మూలంగా నేను అనుభవించాను అరణ్యవాసం ద్వారా అంటూ చిరునవ్వుతో శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. అప్పుడు దేవకి దానికి ఆశ్చర్యపోతుంది. అదేంటి, అదేలా సాధ్యము అని అన్నప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, అమ్మా, మీరు గత జన్మలో కైకేయి మాత, ఓకే, దేవకి కైకేయి మాత, ఓకే, అది త్రేతాయుగంలో, మీరు త్రేతాయుగంలో కైకేయి మాత, మీ భర్త దశరథుడు, ఓకే, మీరు శ్రీరామచంద్రుణ్ణి అడవి పాలు చేశారు, రైట్, దానికి మీకు ఇది కర్మ ఫలంగా మీకు ఇప్పుడు ఈ జన్మలో మీకు రావటం జరిగింది, కాబట్టి మీరు ఆ 14 ఏళ్ళు అనుభవించారు ఇక్కడ అన్నట్టుగా అది చెప్పారు. అంటే ఇది ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే, అగైన్ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క తల్లి తండ్రులు అయినా కానీ వారు కర్మ నుంచి తప్పించుకోలేరు, రైట్. త్రేతాయుగంలో కూడా వారి తల్లిదండ్రులే, రాముల వారి తల్లిదండ్రులే,
కానీ వారు చేసిన దానేటువంటి కర్మకు కర్మఫలాన్ని తప్పకుండా అనుభవించి తీరాల్సింది. రైట్ మిత్రులారా? సో కాబట్టి కర్మ ఎంతటి వారికైనా కానీ సమానమే. సో కర్మ ఫలం ఏదైతే మనకు గోత్రు అవుతుంటామో అది శిక్ష కిందకి తీసుకోకండి, అది ఒక శిక్షణ. ఓకే. అయితే దీనికి అంటే ఈ కర్మని ఎప్పుడైతే మనము చేస్తామో రైట్, మనసా వాచా కర్మణ, రైట్, అంటే మనసులో కూడా అవతలి వారికి హాని తల తలపెట్టాలి అన్నటువంటి భావన మీలో వచ్చినా కానీ అది కర్మ కిందనే ఉంటుంది మిత్రులారా. అయితే దానికి ఫలితం వేరుంటుంది. ఓకే. సో అదే విధంగా మీ మాట ద్వారా ఎవరన్నా హింసింపబడ్డా కానీ అది కర్మ తిరుగవుతుంది. ఇంకోటి మీ చేతల ద్వారా కానీ ఎవరైనా హింసింపబడ్డారంటే అది కూడా మీకు కర్మగా ఉండిపోతుంది మిత్రులారా. అయితే ఈ విధంగా మనం మనం ఈ యొక్క దైనందిక జీవితంలో ఈ కర్మలని ఎప్పుడైతే చేస్తుంటామో ఆ విశ్వము వీటన్నిటినీ కూడా లెక్క కడుతూ ఉంటుందన్నట్టు. అయితే వీటన్నిటికీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకటే సొల్యూషన్ ఇవ్వడం అన్నది జరిగింది. అది ఏంటి? ఏ విధంగా మనం ఈ కర్మలని దగ్ధం చేసుకొనవచ్చు, రైట్? ఏ విధంగా మనం కర్మలను దగ్ధం చేసుకొనవచ్చు అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, రైట్? అంటే ఎప్పుడైతే మీరు జ్ఞానంలో ఉంటారో మీకు ఈ కర్మలు దగ్ధం కావటం అన్నది జరుగుతుంది. అంటే అర్థం ఏంటి అని మనం ఒక్కసారి దీని గురించి ప్రశ్నించుకుంటాం అనుకోండి. ఎవరైనా కానీ ఒక పని, రైట్, అది సరి అయిన పనే కావచ్చు, సరికాని పనే కావచ్చు. సరి అయిన పనైనా కానీ, సరికాని పని అయినా కానీ ఎవరో ఒక పని చేస్తున్నారు అంటే అది వారి యొక్క గుణాల మీద ఆధారపడి ఉంటుంది. రైట్? అంటే ఇప్పుడు మనం ఒక సరికాని పని చేశామనుకోండి. రైట్? సరికాని పని అంటే ఏంటి? ఎవరినో తిట్టటమో, కొట్టటమో, రైట్? ఏదో అట్లాంటి పని ఏదో చేశామనుకోండి. రైట్? అప్పుడు మనకు అంటే నేను ఇన్ జనరల్‌గా చెప్తున్నాను. ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ కాకుండగా ఎవరైనా కానీ, ఎప్పుడైనా కానీ ఒక కర్మని చేశారు అంటే సరికాని పని చేశారు, సరికాని కర్మను చేశారు అంటే దానికి ఒక్కటే ఒక్క కారణం మిత్రులారా. అది ఏంటంటే వారిలోని సరికాని గుణాలు. ఓకే. ఎప్పుడైతే వారిలో సరికాని గుణాలు ఉంటాయో అప్పుడు వారు కర్మ చేయటం అన్నది జరుగుతుంది. రైట్? ఎందుకు అంటే ఆ యొక్క కర్మకు ఆ యొక్క కర్మ ఆహ్, ఫలితం అన్నది వారికి అవగాహన లేదు. అరే! నేను ఈ విధంగా తిట్టటంతోటి వీడు బాధపడతాడే, రైట్? వీడు ఈ బాధలో ఇంకేమో చేసుకుంటాడే అన్నటువంటి పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వారికంత అవగాహన లేదు. రైట్? అంటే బేసికల్లీ ఏంటి? వారు అప్రమత్తతతో లేరు. రైట్? సో, అంటే వారు అప్రమత్తతతో లేరు. వారికి ఆ అవగాహన లేరు కాబట్టి వారు ఆ పని చేయగలిగారు. రైట్? అంటే వారిలో గుణం లోపించింది. అంటే వారిలో జ్ఞానం లోపించింది. సో, వారిలో జ్ఞానం లోపించింది కాబట్టి వారు సరికాని పని చేయగలిగారు. రైట్? సో, కాబట్టి ఇప్పుడు మన శ్రీకృష్ణుల వారు చెప్పినట్టుగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణంని గినక మనం గినక చూసుకున్నట్టయితే ఒక కర్మకు సమాధానం ఏంటి అంటే జ్ఞానం సంపాదించుకోవటమే. ఎందుకంటే ఏ జ్ఞానం అయితే మనకు లోపించి చేసినటువంటి పని, దాన్ని చేసిన పనిని మనం తిరిగి తీసుకోగలమా? తీసుకోలేము. అది అయిపోయింది. గతం గతః. రైట్? కాకపోతే ఏంటంటే వాటికి ప్రేరేపణ కల్పించినటువంటి ఏదైతే విషయం ఉన్నదో దాన్ని సరిచేసుకోమని చెప్పాడు భగవంతుడు. అందుకనే కర్మఫలం అన్నది ఒక శిక్షణ. శిక్ష కాదది. సో, అది ఒక శిక్షణ. కాబట్టి ఏమని మనకి ఇక్కడ ఇంకొక అవకాశం ఇస్తున్నారన్నట్టు. ఈ విశ్వము ఇంకొక అవకాశం ఇస్తుంది. ఏమిటి? అరే! నీకు ఆ అనుభవం ఏమిటో తెలియదు కాబట్టి నువ్వది చేశావు. ఓకే. ఆ అనుభవంలో కొంత భాగం నువ్విప్పుడు అనుభవించు. ఓకే. అనుభవించినప్పుడు నీకు ఆ యొక్క అనుభవ జ్ఞానం అన్నది వస్తుంది.
రైట్? ఎప్పుడైతే నీకు ఆ అనుభవ జ్ఞానం వస్తుందో అప్పుడు నీలో ఒక పశ్చాత్తాపము, పరివర్తన అన్నది రావాలి. అరే! నేను తప్పు చేశాను కాబట్టి నాకు ఇటువంటి దుస్థితి వచ్చింది. అంటే నేను మళ్ళొక్కసారి ఈ తప్పు చేయకూడదు అన్నటువంటి పశ్చాత్తాపన భావన మీలో తప్పకుండా వచ్చి ఉండాలి. అంతేగాని కేవలం మీరు అనుభవిస్తూ వెళ్లారనుకోండి, ఆ అనుభవం అన్నది ఆత్మజ్ఞానంగా రాదు. ఎందుకు అంటే ఒక కర్మ తొలగాలి అంటే భగవంతుడు చెప్పిందేంటి? జ్ఞానాన్ని సంపాదించుకోమన్నాడు. జ్ఞానం ఎలా సంపాదించుకోవచ్చు మనము? బుక్కులు జ బుక్కు మనం పుస్తకాల ద్వారా సంపాదించుకోవచ్చు. ఒక గురువు ద్వారా సంపాదించుకోవచ్చు. కానీ ఆ సంపాదించుకున్నటువంటి జ్ఞానము మనకు ఆత్మ జ్ఞానంగా మిగిలిపోవాలి. అంటే అది ఆ జ్ఞానం ఏదైతే మనం నేర్చుకున్నామో అది ఆత్మ వరకు ప్రయాణం చెయ్యాలి. ఎప్పుడు ప్రయాణం చేస్తుంది? అంటే మీరు దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే అది మనకు ఆత్మకు ప్రయాణం అవుతుంది. అప్పుడే ఆ యొక్క ఆచరణలో పెట్టినటువంటి అనుభవం ఏదైతే ఉందో, ఆ అనుభవ జ్ఞానమే మనకు ఆత్మ జ్ఞానం అవుతుంది మిత్రులారా. ఓకే. చాలా ఇంపార్టెంట్ ఇది. సో, కాబట్టి ఏ జ్ఞానమైతే మనము ఈ గురువుల ద్వారా, ఈ యొక్క పుస్తకాల ద్వారా పరిపరి విధాలుగా మనం ఏదైతే నేర్చుకున్నామో, దాన్ని మనము ఆచరణలో పెట్టిన రోజు మాత్రమే కర్మలు దగ్ధం కావటం అన్నది జరుగుతుంది. రైట్? సో, అది చానా ఆహ్, చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఓకే. మనము ఆచరణ, ఆచరణ, ఆచరణ. కేవలం పుస్తక పఠనం చేయటమో, గురువులతో సాంగత్యం చేయటం ద్వారానో మన యొక్క కర్మలు దగ్ధం కావు. ఓకే. అదే విధంగా కర్మలు కూడా ఎవరు దగ్ధం చేయలేరు మిత్రులారా. ఓకే. ఇందాకనే మనం చూసాం. రైట్? దేవకి మాత ఆహ్, హ్మ్, ద వసుదేవుడు అనుభవించారు. రైట్? సో, కాబట్టి ఎవ్వరైనా కానీ వారి యొక్క కర్మలకు వారే కారణము. వారు మాత్రమే తొలగించుకోగలరు. కాకపోతే ఏంటంటే, మిగతా వాళ్ళు గురువులే కానీ, భగవంతుడే కానీ వీరంతా కూడా మీకు స సరి అయినటువంటి సహాయ సహకారాలు మీకు అందించగలరు. అది మీరు ఎరుక స్థితిలో ఉండి ఓకే. ఎరుక స్థితిలో ఉండి ఎప్పుడైతే మీరు జ్ఞానాన్ని ఆచరణలో పెడుతున్నటువంటి సమయంలో మీకు సహాయ సహకారాలు కావాలంటే వీరంతా కూడా మీకు అందించగలుగుతారు. కానీ ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టేది మాత్రము మీరే. ఎప్పుడైతే మీలో జ్ఞానం లోపిస్తుందో ఆ భగవంతుడు ఇంకోటి కూడా చెప్పాడు. బుద్ధి కర్మానుసారిణి అంటాడు. అంటే అర్థం ఏంటి అంటే ఎప్పుడైతే మీకు బుద్ధి లోపిస్తుందో కర్మ బలంగా ముందుకు తీసుకెళ్ళిపోతుంది. మీరు అనుకుంటుంటారు ఒక్కోసారి. అరే! ఏంటి ఇది నాకు తెలిసే ఇది ఇది చేస్తే ఇలా అవుతుందని నేను అలా ఎలా చేశాను అని మీకు అనిపిస్తా ఉంటుంది అప్పుడప్పుడు. చాలా మందికి అది క్వైట్ కామన్. అరే! ఈ పని చేస్తే ఇది అవుతది అని నాకు తెలుసు. అయినా కానీ ఈ పని నేను ఎలా చేయగలిగాను? రైట్? అంటే మీలో బుద్ధి నశించింది. రైట్? అంటే జ్ఞానం లోపించింది. కాబట్టి కర్మ దాన్ని ఓవర్‌టేక్ చేసేసిందన్నట్టు. సో, కాబట్టి మీకు కర్మ ఫలాన్ని ఇవ్వటం అన్నది అక్కడ జరిగిపోతుంటుందన్నట్టు. ఓకే. అయితే ఈ యొక్క కర్మని తొలగించుకోవటానికి ఆహ్, హ్మ్, మనకు మన వంశీకిరణ్ మాస్టర్ గారు మనందరికీ ఇచ్చినటువంటి ప్రక్రియ కర్మ విపాక ప్రక్రియ. రైట్. అయితే మొదట్లో ఈ కర్మ విపాక ప్రక్రియ నేను విన్నప్పుడు, అరే! ఇది ఎలా పనిచేస్తుంది అని నాకు ఆలోచన వచ్చినప్పుడు కొన్ని వీడియోస్‌లో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. అది ఏంటంటే ఇప్పుడు మన యొక్క హ్మ్, జ్యుడిషియల్ సిస్టమ్ ఉన్నది. రైట్? అంటే ఒక నే ఒక 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 ఆ వ్యక్తి ఒక సరికాని పని అంటే ఒక మర్డరో, రేపో ఏదో నేరం చేశాడనుకోండి.
నేరం చేసినప్పుడు ఏమవుతుంది? అది న్యాయ ప్రక్రియలో ముందుకు పోవటం అన్నది జరుగుతుంది. ఆ న్యాయ ప్రక్రియలో ముందుకు పోయిన తర్వాత దానికి అనుగుణంగా వారికి ఆ యొక్క వ్యక్తికి శిక్ష వేయటం అన్నది జరుగుతుంది. అయితే ఈ యొక్క సిస్టమ్‌లో అంటే మన ఈ భౌతిక దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క న్యాయ ప్రక్రియలో ఒక వెసులుబాటు కల్పించారు. రైట్? అదే సత్ప్రవర్తన. ఓకే. సత్ప్రవర్తన అన్నటువంటి ఒక వెసులుబాటుని మన ఈ యొక్క న్యాయ ప్రక్రియలో ఇవ్వడం అన్నది జరిగింది. అయితే అది ఎలా పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే ఆ పని చేసినటువంటి సరికాని పని చేసినటువంటి ఆహ్, వ్యక్తి ఉన్నాడో తను మొట్టమొదటగా తను చేసిన దాన్ని తను ఒప్పుకోవాలి. అరే! నేను తప్పు చేశాను. అయ్యయ్యయ్యో! నేను చేసినటువంటి నేరానికి ఎంతోమంది బలైపోయారు అన్నటువంటి ఒక పశ్చాత్తాప కోణం వారిలో ఉండాలి. రెండవది వారులో పరివర్తన అన్నది ఉండాలి. అంటే ఇక వారు ఇంక ఎప్పుడు గూడా ఇటువంటి పని నేను చెయ్యలేను. ఈవెన్ కలలో కూడా నేను ఇటువంటి పనిని చెయ్యలేను అన్నటువంటి పరివర్తన వారిలో రావాలి. అదే విధంగా ప్రాయశ్చిత్తం. రైట్? చేసిన నేరాన్ని ఇంకా వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి తోటి ఎప్పుడైతే వాళ్ళు ఆ జైల్‌లో ఉంటారో తోటి నేరస్తులకు సహాయ సహకారాలు అందించటం. ఆ విధంగా ఎప్పుడైతే వారు ఈ పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నటువంటి స్ దాంట్లో ఎప్పుడైతే వారు ఈ ఈ విషయాన్ని అక్కడ జైలర్ అని ఉంటారు గదా! జైల్‌లో వారికి విన్నవించుకుంటే వారు ఈ జ్యుడిషియల్ సిస్టమ్‌లో దాన్ని ఆ అప్లికేషన్‌ని ముందుకు తీసుకుపోవటం అన్నది జరుగుతుంది. అయితే వారికి కూడా కొన్ని పరీక్షలు చేయటం అన్నది జరుగుతుంది. అంటే వారిని గమనిస్తా ఉంటారు. ఏ విధంగా వీరు పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంలో ఉన్నారు అని చానా నిశితంగా వారిని పరిశీలించటం జరుగుతుంది. వారికి కొన్ని అవకాశాలు ఇవ్వటం జరుగుతుంది. వారి అవకాశాలన్నిటిని వారు ఎప్పుడైతే ఆ నేరస్తుడు సద్వినియోగం చేసుకుంటాడో అప్పుడు ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ద్వారా వారికి, వారికి విధించినటువంటి శిక్షా సమయాన్ని వాళ్ళు కుదించవచ్చు. రైట్? లెట్స్ సే 7 ఏళ్ళు శిక్ష ఉందనుకోండి. ఎప్పుడైతే వారిలో ఈ పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అన్నది గనుక వచ్చినట్టవుతే, వారి శిక్ష 7 ఏళ్ల నుంచి మేబీ 3 ఏళ్లకు, 4 ఏళ్లకు ఆ విధంగా వారు కుదించవచ్చు. రైట్. సో, ఎప్పుడైతే ఈ విషయాన్ని ఆహ్, హ్మ్, నా ఈ విషయాన్ని ఆహ్, గమనించినామో అప్పుడు నాకు ఈ యొక్క ప్రక్రియ మీద అద్భుతమైనటువంటి ఆహ్, అవగాహన రావటం అన్నది జరిగింది. అంటే ఈ విశ్వంలోనే అంటే ఈ యొక్క భౌతిక దేహంలోనే అంతటి వెసులుబాటు ఉంది అంటే, ఇంత ప్రేమామయమైనటువంటి ఈ విశ్వంలో అటువంటిది ఉంటుంది గదా! అదే గదా ఈ యొక్క కర్మ విపాక ప్రక్రియ. అంటే పశ్చాత్తాపము, పరివర్తన, ప్రాయశ్చిత్తము అన్నటువంటి వాటిలో ఎప్పుడైతే మనము ఉంటామో, ఉన్నప్పుడు మనము ఆ భగవంతుడికితో విన్నవించుకునేటువంటి ప్రక్రియనే కర్మ విపాక ప్రక్రియ. రైట్? దాని మూలంగా మనకి ఏమొస్తుంది? ఆ అప్రమత్తత, ఆ ఎరుక రైట్? ప్లస్ మనకు ఆ విచక్షణ అన్నవి మనలో అణువణువుల ఉండిపోతా ఉంటాయి. ఎందుకంటే ప్రతి నిత్యము మనం ఈ కర్మ విపాకం కూర్చొని ధ్యానంలో ఈ కర్మ విపాకం చేసుకున్నప్పుడల్లా మనం ఏమని చెప్తాము? అయ్యా! నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. నేను మళ్ళా చెయ్యను. ఓకే. అదే కాకుండా మీకు నేను మాటిస్తున్నాను. ఓకే. అందరికీ నేను సహాయం చేస్తాను. ప్రేమతత్వంలో ఉంటాను. సేవాతత్వంలో ఉంటాను. క్షమాతత్వంలో ఉంటాను. ఉపేక్షతో ఉంటాను. కృతజ్ఞతతో ఉంటాను. శరణాగతిలో ఉంటాను. అహింస పరమో ధర్మ అన్నటువంటి సూత్రంలో నేను జీవిస్తాను అని మనం నిరంతరము ఈ ప్రక్రియ ద్వారా మనము దాన్ని చెప్పుకోవటం అన్నది జరుగుతుంది. చెప్పుకోవటం అన్నది జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మనకు ఒక పరిస్థితి ఎదురైందనుకోండి, పరిస్థితి ఎదురైనప్పుడు మనము ఆ ఎరుక స్థితిలో రాగలుగుతాము. ఓహ్! ఓహ్! ఇటువంటి పరిస్థితిలో నేను చేయాల్సిందేంటి? నేను చేయాల్సింది ప్రేమాతత్వం, సేవాతత్వం, క్షమాతత్వం, ఉపేక్ష, కృతజ్ఞత, శరణాగతి, అహింస, పరమో ధర్మ. అవే కాకుండా
నా వాస్తవానికి నేనే కారణం కదా. ఓకే, నేను ఇప్పుడు అనుభవిస్తుంది కర్మ ఫలం కదా, అంటే దీనికి నేను కర్మ చేశాను కదా అన్నటువంటి అప్రమత్తత స్థితి మీకు రావటం అన్నది జరుగుతుంది. దాన్నే మనము ఎరుక స్థితి అంటాము. రైట్, అంతేగాని మీరు కూర్చొని కర్మ విపాకం చేసేస్తే కర్మలు దగ్ధం కావు మిత్రులారా. రైట్, శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? మీరు చేసే కర్మలో అప్రమత్తతతో ఉండండి అని అన్నాడు ఆయన. రైట్, కాబట్టి ఆ అప్రమత్తతతో ఉండటానికి కావలసినటువంటి పరికరం కర్మ విపాక ప్రక్రియ. లేకపోతే ఏమవుతుంది? మనం ఇటువంటి ప్రక్రియలు మనం చేయలేదనుకోండి, ఏమవుతుంది? మనం ఎరుక స్థితిని కోల్పోతాము. ఎప్పుడైతే మనకు ఆ పరిస్థితి వస్తుందో అప్పుడు మనము ఈ యొక్క భౌతిక దేహంతో దాని యొక్క విషయాన్ని ఎదుర్కొనే ప్రయత్నం మనం చేస్తాం. అంటే అవతల వాడు ద్వేషించాడు అనుకోండి, మనం కూడా ద్వేషిస్తాం. అవతల వాడు హింసించాడు అనుకోండి, మనం కూడా హింసిస్తాం. అది రైట్. అప్పుడు ఏమైంది? మనకు వచ్చినటువంటి పరీక్షలో మనము విఫలమయ్యాము. అంటే మనము ఎప్పుడైతే జ్ఞానాన్ని ప్రదర్శించాలనో ఆ సమయంలో మనం జ్ఞానాన్ని ప్రదర్శించలేకపోయాము. కాబట్టి మన కర్మ దగ్ధం అన్నది జరగదు. సో ఆ విధంగా ఈ యొక్క కర్మలు, కర్మ సిద్ధాంతము, కర్మ ఫలము, కర్మ విపాకము ఇవన్నీ కూడా మనము ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, ఆ యొక్క జ్ఞానాన్ని సరి అయినటువంటి సమయంలో కాకుండా ఎల్లప్పుడూ ఆచరణలో పెట్టేందుకు మనకు ఈ యొక్క ప్రక్రియలు ఉపయోగపడతాయి మిత్రులారా. అయితే సో ఇక కర్మ సిద్ధాంతం అన్నది పెద్ద రాకెట్ సైన్స్ అన్నది ఏం కాదు మిత్రులారా. సింపుల్గా మనము ఆలోచించే ప్రతి విషయము, మనము మాట్లాడే ప్రతి విషయము, మనం చేసే ప్రతి విషయం కూడా ఆ విశ్వము వింటుంది. ఓకే, దానికి తగ్గటువంటి ఫలితాలని మనకు ఇవ్వటం అన్నది జరుగుతుంది. ఇది కర్మ సిద్ధాంతం మిత్రులారా, ఒక వన్ లైనర్ల. అయితే ఆ కర్మ నుంచి మనం ఎలా బయటికి రావాలి అన్న విషయం కనుక చూసుకున్నట్టయితే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ, అంటే మనం ఎప్పుడూ జ్ఞానంలో ఉండాలి. సో మనం ఎప్పుడూ జ్ఞానంలో ఉండాలి అంటే మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి అంటే, ఇగో ఈ విధంగా మనం ఈ ప్రక్రియలు, అదేవిధంగా ఈ విధంగా మనం సత్సంగంలో ఉండటం, ఓకే, సజ్జన సాంగత్యం చేయటం, స్వాధ్యాయం చేయటం, రైట్, చేసి నేర్చుకున్న ప్రతి దాన్ని నలుగురికి పంచటం. రైట్, పంచే ముందు మనం దాన్ని ఆచరణలో పెట్టాలి. రైట్, అంటే ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఆచరణ, ఆ తర్వాత ప్రబోధం. ఓకే, సో వీటిని ఎల్లప్పుడూ మీరు తూచా తప్పకుండా పాటించినట్టయితే మీరు అప్రమత్తతతో ఉంటారు. ఎప్పుడైతే మీరు అప్రమత్తతతో ఉండి ప్రతి యొక్క స్థితిని మీకు అర్థం చేసుకొని సరి అయినటువంటి విజ్ఞతతో మీరు దాన్ని ఆచరణలో గినక పెట్టినట్టయితే మీకు కర్మ అన్నది దగ్ధం కావటం అన్నది జరుగుతుంది మిత్రులారా. సో కాబట్టి ఆ విధంగా మనము ఇవాళటి క్లాస్ చూసుకున్నాం మిత్రులారా. ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మిత్రులారా? మనము కర్మ విపాకాన్ని మొదలు పెట్టుకునే ముందు ఏమన్నా క్వశ్చన్లు ఉంటే అడగండి, మనం క్వశ్చన్స్ తీసుకుందాం. చెప్పండి సీతా గారు. శ్రీ మాస్టర్ అద్భుతం నాన్న, చాలా రోజులు కలిసాం మనం. థ్యాంక్ యూ మాస్టర్. ఎంత అద్భుతం అంటే ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి నన్ను నేను మాట్లాడుకుంటూ ఈ మధ్య ఒక ఫ్రెండ్ దొరికి అద్భుతంగా బాగా మీరు చాలా మాస్టర్, కట్ అవుతుంది. అది మరి నాకవుతుందా లేకపోతే మీ దగ్గర నుంచి వస్తుందా నాకు తెలియడం లేదు. ఓకే ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? అందరికి ఎలా వినపడుతుంది మిత్రులారా? ఇప్పుడు వినిపిస్తుందా? కట్ అవుతుంది కదా? ఇప్పుడు పర్లేదు, చెప్పండి.
ఓకే. థ్యాంక్ యూ శ్రీ మాస్టర్. చాలా రోజులు కలిసాము. ఈ మధ్య నన్ను నేను కర్మ విపాక ధ్యానం చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు నేను చేసుకున్నదే నాకు వచ్చింది కదా అని తెలుసుకుంటూ లైఫ్ సో బ్యూటిఫుల్ అని తెలుసుకున్నాను. నాకు తెలిసిన ఏనో బీనో చెప్తూ జీవితం అద్భుతం చాలా అద్భుతం. మంచి మంచి ఫ్రెండ్స్, అంటే అందరూ చెడ్డవాళ్ళని కాదు కాదు కానీ నా ఆత్మకి తగిన ఫ్రెండ్స్ ఆ విశ్వం ఇస్తుంది అంటే ఎంత ఆనందమో. అసలు ఒక భగవద్గీత చెప్తుంది ఒక ఫ్రెండ్. సూపర్ నాన్న. అంటే ఇంత మంచి విషయాలు ఇంతకు ముందు వినలేకపోయాను ఈ ధ్యానంలోకి వచ్చినందువల్ల. నేను వచ్చిన పర్పస్ ని నేను తెలుసుకొని అసలు అనుభవించడం ఎంత ఆనందంగా ఉందో. అందరూ నాలాగా ఉండాలి అని ప్రతి క్షణం కోరుకుంటూ థ్యాంక్ యూ మా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ మాస్టర్. యా, సో ఇది అద్భుతమైనటువంటి మార్గంలో ఉన్నాము మిత్రులారా మనము. అయితే ఇక్కడ మనం అందరం గమనించాల్సింది ఒకటి ఏంటంటే, చాలా మటుకు సాక్షిభూతంగా ఉండాలి మిత్రులారా మనమంతా. ఓకే, సో మనకంటూ ఒక మంచి చెడు అన్నది ఏం లేదు. ప్రతి విషయంలో ఏం నేర్చుకోవాలి అన్నదే కోణం. ఎప్పుడైతే మీరు మంచి చెడు అని ఒక విషయంలో చూస్తారో, మీరు ఈ భౌతిక దేహంలో ఉన్నట్టు లెక్క మిత్రుల. చాలా గట్టిగా అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మంచి చెడు అన్నది ఒక జ్ఞానికి ఉండదు. ఓకే, సో ఇవి కేసెస్ వచ్చినప్పుడల్లా నేను బాగా కేసు స్టడీ చేయడం అన్నది బాగా అలవాటు అయిపోయింది మిత్రులారా. అయితే ఒక విషయంలో మంచి చెడు అన్నటువంటి విషయం వచ్చినప్పుడు నాకు నేను ఎప్పుడైనా కానీ ధ్యానంలో కూర్చొని నేను అమితంగా ప్రేమించేటువంటి నా సాయినాథుడిని నేను క్వశ్చన్ వేస్తాను. ఏంటి ఈ స్థితిలో ఏంటి సంగతి అన్నట్టుగా, రైట్? అయితే అట్లా అట్లా వేసినప్పుడు వారు నాకు చెప్పింది ఏంటంటే, ఒక్కసారి నువ్వు మహాభారత యుద్ధాన్ని నువ్వు పరిశీలించు అన్నటువంటి ఇంట్యూషన్ నాలో వచ్చింది. వచ్చినప్పుడు అక్కడ నేను ఓకే, ఈ మహాభారత యుద్ధము ఓకే, అది మనం కౌరవులకు పాండవులకు మధ్య జరిగింది, రైట్? ఓకే, అది ఎందుకు జరిగింది అంటే కౌరవులేమో పాండవులని అధర్మంలో ఉన్నారనుకున్నారు. ఓకే, పాండవులేమో కౌరవులని అధర్మంలో ఉన్నారనుకున్నారు, రైట్? వారి సైడ్లో అది అధర్మం, వీరి సైడ్లో అది అధర్మం. అంటే మరి దాన్ని దాన్ని ధర్మాన్ని అధర్మాన్ని నిర్ణయించింది ఎవరు? ఆ భగవంతుడు. అంటే కేవలము ధర్మము అధర్మము అన్నటువంటిది కేవలము ఆ భగవంతుడు మాత్రమే దాన్ని నిర్ణయించగలడు. ఎందుకంటే ప్రతి విషయానికి రెండు కోణాలు ఉంటాయి, రైట్? కాబట్టి మన స్థాయి వారికి అది నిర్ణయించేటువంటి అవగాహన లేదు, అంతటి జ్ఞానము లేదు, అంతటి అవగాహన లేదు, అంతటి శక్తి కూడా మనకు లేదు. కాబట్టి అందుకనే మన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏమన్నారు? నో కామెంటు నో జడ్జిమెంట్ అన్నారు ఆయన, రైట్? నో కామెంటు నో జడ్జిమెంట్ ఎవరు వారు అన్నది? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాంటి వారే ఒక సూత్రాన్ని మనకి ఇచ్చారు, నో కామెంట్ నో జడ్జిమెంట్, రైట్? సో అప్పుడు నాకు చాలా స్ట్రైక్ అయినటువంటి విషయం ఏంటంటే, ఓహో ఇదా సాక్షిభూతం అంటే, ఇదా అంటే నేను ఒక సాక్షిగా వీటన్నిటినీ నేను చూస్తూ ఉండాలా అన్నది ఒకటి అర్థమైపోయింది మిత్రులారా. ఇంకొక విషయం కూడా, ఈ ఈ- ఇది ఇది ఎప్పుడైతే నేను ఈ కోణాలు స్టడీ చేస్తున్నానో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మనకి ఈ న్యాయ ప్రక్రియ ఎందుకుంది, ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఉన్నది, మరి ఒకటి ఏదన్నా జరుగుతున్నప్పుడు మరి దాన్ని ఈ ఏ విధంగా మనము ఈ యొక్క సిస్టమ్స్ని యూస్ చేసుకోవాలి, రైట్? రైట్, సో అప్పుడు నాలో ఒకటి ఇంట్యూషన్ ఏమొచ్చింది అంటే,
మనం ఈ కర్మ సిద్ధాంతంలో ఎప్పుడు కూడా మాట్లాడుకునే విషయం ఏంటంటే మన భావన, రైట్? ఎప్పుడైనా మన భావన సరి అయినటువంటి భావనతో ఉండాలి, రైట్? సరికాని భావన ఉంది అంటే అది మన మనస్సులో సరికాని ఆలోచన ఉందన్నట్టు. అంటే మనలో సరికాని ఆలోచన ఉన్నప్పుడు మనం అది కర్మగా పరిగణింపబడుతుంది. ఎందుకంటే మనలో సరికాని గుణాలు ఇంకా ఉన్నాయి అని అర్థం, రైట్? కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం మొత్తంలో మన యొక్క జీవిత సరళి మొత్తంలో కూడా మన భావన అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే ఒక మాస్టరు అడిగారు, మాస్టర్ ఇట్లా ఉంది పరిస్థితి, దాన్ని మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఏం చేయాలి? మరి మీరేమో ప్రేమాతత్వం అంటున్నారు, సేవాతత్వం అంటున్నారు, క్షమాతత్వం అంటున్నారు, ఉపేక్షించమంటున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఈ విషయంలో మాత్రం ఇంకా వేరే అటువంటి అవకాశం లేదు, ఏం చెయ్యాలి అంటే నాకు ఇమీడియట్‌గా స్ట్రైక్ అయినటువంటి విషయం ఏంటంటే, అద్భుతమైనటువంటి ప్రశ్న ఏశారు మాస్టర్. ఇప్పటివరకు ఎవరు అటువంటి ఆహ్, క్వెషన్‌ని వేయలేదు. అయితే మన సిద్ధాంతం ప్రకారము మన యొక్క భావన సరిగ్గా ఉండాలి. అంటే ఇక్కడ మన భావన ఏంటి అంటే, మనకు ఒక పరిస్థితి వచ్చింది. ఓకే. ఆ పరిస్థితి ఎందుకొచ్చింది అంటే, నేను ఒకానొక జన్మలో చేసినటువంటి కర్మ. సో, ఫస్ట్ మీరేం చేయండి, లోపల భావనలో నేను చేసినటువంటి కర్మకు నాకీ కర్మ ఫలితం వచ్చింది, రైట్? అక్కడ నేను దీన్ని అంగీకరించాను. ఓకే. ఈ కర్మ ఫలం అన్నది నేను కర్మ చేశాను కాబట్టి నాకు వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఈ కర్మ విపాకం ఏమని చెప్పాము? ఆ భగవంతుని యొక్క సమక్షంలో అయ్యా నాయనా నేను పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అన్న దాంట్లో ఉన్నాను. నాకు దయచేసి మీరు నా ఈ కర్మను తొలగించండి అని మన కర్మ విపాకం చేసుకుంటున్నాం. అవునా? ఇక్కడ ఎప్పుడైతే మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్తారో, ఆ పోలీసులు వాళ్ళు ఎవరో కాదు, వారు మీ మహాదేవులే అన్నట్టు. రైట్? అంటే మీలో భావన ఎలా ఉండాలి? మీరు మీరు మీ అప్లికేషన్‌ను ఒక రిపోర్ట్ ఇస్తున్నప్పుడు మీలో భావన ఎలా ఉండాలి అంటే, లోపల ఈ తప్పు నేనే ఒకానొక జన్మలో చేశాను. దానికి నేను ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాను. ఇప్పుడు నేను పశ్చాత్తాపంలో ఉన్నాను, పరివర్తనలో ఉన్నాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. దయచేసి నా ఈ కర్మ నుంచి మీరే తొలగించండి అంటూ ఇచ్చే రిపోర్టే. ఆ విధంగా మన భావనలో ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఆ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళటమో, న్యాయ ప్రక్రియలోనో, ఎక్కడ ఏ ప్రక్రియలో అయినా కానీ, మీరు ఆ భావనతో ఉంటూ, మీ యొక్క జీవనాన్ని గడిపారనుకోండి, అప్పుడు మీకు దాని నుంచి ఎందుకంటే స్వయంగా నేనే అనుభవించాను మాస్టర్స్. ఓకే. అండ్ క్లయింట్స్‌కి చెప్పినప్పుడు ఎప్పుడైతే వారు దీన్ని పాటించారో, వారి ఫలితాలు అద్భుతం. ఓకే. అది చానా అద్భుతమైనటువంటి ఫలితాలని యూనో ఇస్తుంది. మన భావనే మనకు ఆ యొక్క ఫలితాలను ఇవ్వటం అన్నది జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఈ వ్యవస్థలన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆ వ్యవస్థలన్నిటిని ఉపయోగించే దాంట్లో కూడా మనము ప్రేమాతత్వం, సేవాతత్వం, క్షమాతత్వం, ఉపేక్ష, కృతజ్ఞత, శరణాగతి, అహింస, పరమో ధర్మ అన్నటువంటి సూత్రాలని పాటించాలి. ఓకే. ఎందుకంటే నేను ఈ మధ్యనే ఇండియాకి వెళ్ళి వచ్చాను. గత 2 డేసే అయింది. ఈ 2 రోజుల నుంచి నేను మంచిగా త్వరగా పండుకుంటున్నాను యాక్చువల్లీ. అందుకే ఎక్కడ కూడా సత్సంగంలో కాలేదు. గత 2 రోజుల నుంచి ఐ యామ్ టేకింగ్ లాట్ ఆఫ్ రెస్ట్. ఈరోజు మణిమాల మాస్టర్ ఉండి అడగటం మూలంగా ఈ విధంగా ముందుకు రావడం అన్నది జరిగింది మాస్టర్స్. కాబట్టి చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ యొక్క తత్వాలను మీరు అవలంబిస్తూ ఓకే. ఏ విధంగా మీరు ఈ యొక్క సొసైటీలో ఆహ్, హ్మ్, మెలగాలి, రైట్? దానికి మనకు ప్రక్రియలున్నాయి. ఈ కర్మ విపాక ప్రక్రియ ఉంది. అదేవిధంగా మనకు ఆత్మీయుల ఆత్మలతోటి మాట్లాడుకోవటం ఎలా అన్నటువంటి ప్రక్రియ ఉంది. అదేవిధంగా కిరణ్ మాస్టర్ గారు మనకు కళల ద్వారా జ్ఞానాన్ని చెప్పారు. సో, ఇవన్నిటిని మీరు ప్రాక్టీస్ చేస్తూ కర్మలని నుంచి మీరు అద్భుతంగా ముందుకు రావచ్చు మిత్రులారా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సీత మాస్టర్. మీరు అడిగినటువంటి దానికి ఇంకా కొంత విషయం రావడం అన్నది జరిగింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. మాధురి గారు చెప్పండి. నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్. మళ్ళీ చాలా రోజులకి ఇదివరకులాగా అన్ని మీ స్పీచ్ విన్నాను, చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు అన్నట్టుగా కర్మ విపాకం ఎంత చేసుకున్నా మీరు చెప్పిన తత్వాలు పాటించకపోతే అది మాత్రం వృధా. అది అది ఇంకా అది మనం మార్క్ అనమాట. ఇంకా అది
అయితే నేను ఫస్ట్ లో ఈ సత్సంగంలోకి వచ్చినప్పుడు కర్మ విపాకం అని విన్నప్పుడు టాపిక్ కొత్తగా అనిపించింది. ఇది తెలియక ముందు ఏమీ లేదు. సారీ మాస్టర్. చెప్పండి. అయితే నేను ఈ ధ్యానంలోకి రాకముందు కర్మలంటే అనుభవించాలి, లేకపోతే నేను ఏం చేశాను నాకు ఇది వచ్చింది కర్మ అని అనుకునేదాన్ని. ఇందులో నాకు ఇంకా దొరికింది పరిష్కారం అనేది. కర్మ విపాకం ద్వారా తొలగించుకోవచ్చు అని నేను ధ్యానం చేయడం మొదలు పెట్టేశాను, కర్మ విపాక ధ్యానం. సో అప్పుడు ఏమైందంటే నేను బ్లైండ్ గా చదువుతూ వింటూ వెళ్ళిపోతున్నాను అంతే. సో అప్పుడు మాకు తెలిసిన ఫ్రెండ్ మిగతా వాళ్ళు కూడా చెప్తున్నాను ఇది చెయ్యండి బాగుంటది అని. అప్పుడు తెలిసిన రిలేటివ్ ఒకరు, వాళ్ళు కూడా వేరే మాస్టర్ ద్వారా ధ్యానం చేస్తుంటారు. దాంతో నేను ఈ మాట చెప్తున్నప్పుడు అది తప్పు కదా, కర్మలు ఎలా తొలగించుకుంటారు, ఎవరైనా కర్మలు అనుభవించాలి, తొలగించుకునేది అసలు లేనే లేదు, నువ్వెంత చేసినా ఎంతో కర్మశేషం మిగిలిపోతుంది, అంటే నువ్వు మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని భరిస్తావా, ఇలా అడిగారు. అడిగినప్పుడు నాకు అరే అవును కదా, అది కరెక్ట్ ఏమో అనుకున్నాను. అనుకున్నప్పుడు తను ఏంటంటే ఇంకా కర్మ విపాక ధ్యానము చేయిస్తే ఇంకా తొందరగా మన కర్మలు దగ్ధం అవుతాయి అనే ప్రాసెస్ లో అప్పటికి వచ్చాను. నేను కూడా చేయిద్దామా అనుకునే టైంలో నాకు ఈ క్వశ్చన్ వచ్చింది. అని అసలు ఇంకొకళ్ళ కర్మల జోలికి నువ్వెలా వెళ్తావు, అది ఇంకా పెద్ద కర్మ అవుతుంది అలా చెప్పారు. నాకు భయం వేసి అసలు వదిలేశాను. ఒక 1 వీక్ వదిలేసి ఆలోచించాను అసలు ఏంటి, ఇది కరెక్టా అది కరెక్టా. వింటూ ఉన్నాను, ఈ క్లాస్లో అయితే విడవలేదు, వింటున్నాను. అప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే పదే పదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అనే మాట రిపీటెడ్ గా వినపడింది. అప్పుడు అనుకున్నాను, స్వయంగా కృష్ణుడే చెప్పారు జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధం అయిపోతాయని. సో అక్కడే మనకి క్లియర్ గా తెలిసినప్పుడు ఎందుకు చేయకూడదు అని నాకు అదొక క్లారిఫికేషన్ వచ్చింది. సో అది నాకు మాస్టర్స్ టెస్ట్ పెట్టారేమో అనుకున్నా నేను. అయితే దీని తర్వాత నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే తను ఆ నాకు ఇంకొంచెం జ్ఞానం రావడానికి హెల్ప్ అయింది తను అడిగిన క్వశ్చన్ కూడా. సో తను కర్మ అనుభవించాలి ఈ జన్మలో ఎంత కష్టమైనా, ఇంకొక జన్మ ఎందుకు, శేషం ఉంటుంది కదా అందుకని. ఇంకొకటి ఏమర్థమైందంటే ఇప్పుడు చివరి జన్మ ఎవరికి అవుతుంది, అన్ని మోక్షానికి సంబంధించినట్టుగా మనం ప్రిపేర్ అయిన వాళ్ళకే చివరి జన్మ అవుతుంది. అన్ని కర్మలు ఒకే జన్మలో తీసుకురాము అనే పాయింట్ కూడా నేను విన్నాను. సో ఈ జన్మకి ఈ కర్మ అనుభవించేస్తాం, మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఇంకొన్ని కర్మలు కూడా అనుభవించాలి కదా. సో ఇక్కడే మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతే మన కర్మలు దగ్ధం చేసుకోవడమే కాక ఇతరులకు కూడా ఆ దారిని చూపిస్తాం. మనమేమి వాళ్ళ కర్మలు మనం తీయట్లేము, వాళ్ళకి దారి చూపిస్తున్నాం. సో అది తప్పైతే కాదు అని నేను తర్వాత అర్థం చేసుకున్నాను. కానీ ఆ 1 వీక్ మాత్రం మెదడులో ఎంత స్ట్రగుల్ అంటే ఇది కరెక్టా అది కరెక్టా, నేను చేసేది తప్పా కాదా, ఇంకేమైనా కర్మలు పెరుగుతాయో ఏమో, ఇలా అని చాలా క్వశ్చన్స్ వచ్చాయి. కాకపోతే నేను నేర్చుకున్నది ఏంటంటే మీరు అన్నట్టుగా ఏ పరిస్థితి వచ్చినా ఇందులోంచి నేనేం నేర్చుకోవాలి, అసలు ఇది ఎందుకు నాకు క్వశ్చనా లేకపోతే ఏంటి ఎక్స్పీరియన్స్, జ్ఞానం నేర్చుకోవాలా, అనుభవం కావాలా, ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. సమస్య రాగానే ఇది ఒకటి నేను రాసి పెట్టుకోవాలనుకున్నాను. ఇంకప్పుడు అదొకటి. ఇంకొకటి మీరు చెప్పిన కర్మ విపాకంలోనే మాత్రమే కాకుండా ఆ తత్వాలు అనేవి ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనం ఆ తత్వాల్లో ఉంటే సగం కర్మలు అక్కడే తీరిపోతాయి. లేచినప్పటి నుంచి ప్రేమతత్వంతో ఉండాలి, ద్వేషం ఉండకూడదు, అందరికీ గ్రాటిట్యూడ్తో ఉండాలి, ఇవన్నీ ఉన్నాయంటే కర్మలు అక్కడే సగం దగ్ధం అయిపోతాయి. మీరు స్పెషల్ గా ధ్యానంలో కూర్చొని ఇది సారీ సారీ అని చెప్పుకొని అవసరం లేదు. ఇవన్నీ మన దైనందిన జీవితంలో పార్ట్ గా చేసుకుంటే, ఇప్పుడు ఒక టాస్క్ వచ్చింది, అవుతుందో లేదో అనేది అనుకుంటాం. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే అవ్వదు, నేను శరణాగతిలో వదిలేసాను దాన్ని, వదిలేస్తే అది అవుతుంది. ఇది నేను లోతుగా నేర్చుకున్నదైతే ఇది మాస్టర్, మన ధ్యానం ద్వారా ఓన్లీ కూర్చుని ధ్యానం చేయడం కాదు, అందులో ఉన్న అంతరార్థం తెలుసుకొని పాటించాలి. మీరు అన్నట్టుగా పాటించడం, ఇంప్లిమెంటేషన్ తోనే అసాధ్యం అవుతుంది. ఇంత జ్ఞానాన్ని అందించిన మీ అందరికి మాస్టర్స్ కి శతకోటి కృతజ్ఞతలు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఎస్, అద్భుతం మాధురి గారు, మీరు అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం నేను యాడ్ చేయాలనుకున్నది ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు, రైట్? అంటే మీరు ఎటువంటి కర్మకైనా కానీ ఒకటే ఫార్ములా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. సో ఎప్పుడైతే మీరు జ్ఞానంలో ఉంటారో మీరు ఆగామి కర్మలను కూడా మీరు తొలగించవచ్చు.
ఎందుకు? ఎందుకంటే ఆగామి కర్మలకు కూడా సొల్యూషన్ ఒకటే. అదేంటి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. సో ఇప్పుడు మీరు జ్ఞానంలో ఉన్నారంటే, కాకపోతే ఏంటంటే మన ఈ జ్ఞానం అన్నటువంటి కోణంలో ఈ మూడు మూడు ఏదైతే ఉందో పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం, ఈ మూడింటిని మీరు చేసుకుంటుండాలి. రైట్? ఎప్పుడైనా కానీ ఒక కర్మ దగ్ధం కావాలి అంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానంలో భాగం ఏంటి? పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ఈ మూడు ఉండాలి. ఎందుకంటే మాస్టర్స్, నేను స్వయంగా అనుభవించి ఆ, తెలుసుకున్నది ఇది. రైట్? వంశీకిరణ్ మాస్టర్ గారు చెప్పారు పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అని చెప్పారు. కానీ నేను ఒకానొక సమయంలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే నేను ఈ ప్రేమతత్వం, సేవాతత్వం, క్షమాతత్వం, ఉపేక్ష, కృతజ్ఞత, శరణాగతి, అహింస, పరమో ధర్మ అన్నటువంటి ఈ సూత్రంలో ఉంటే నా కర్మలు దగ్ధమైపోతాయి అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేను ఒకానొక టైంలో ఒక పెద్ద సమస్యలో, ఒక పెద్ద ఆరోగ్య సమస్య ఇరుక్కున్నది. నేను చాలా మందికి ఇది చెప్పాను కూడా, మీ అందరికీ తెలుసు. ఇది మన సరోవరం కైలాస యాత్ర పోయే ముందు నాకు ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఆ ఒక ఆరోగ్య సమస్య. రైట్? అప్పుడు నేను మళ్ళా మా బాబా దగ్గర కూర్చొని, ఎందుకు తండ్రి ఇదేంటి మీరు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పిర్రు కదా, నేను మంచి జ్ఞానంలో ఉన్నా, జ్ఞానాన్ని పంచుతున్నా, నాకు రావటం ఏంటి అని నేను ఎప్పుడైతే ప్రశ్నించానో అప్పుడు నాకు వచ్చిన సందేశం ఏంటి అంటే, కరెక్టే, నువ్వు పరివర్తనలో ఉన్నావు, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నావు, కానీ పశ్చాత్తాపంలో లేవు అని వచ్చింది. ఓ అయ్యో, అందుకనే కర్మ విపాకం తప్పకుండా చేసుకోవాలి. రైట్? ఆ కర్మ విపాకంలో తప్పకుండా ఈ యొక్క పశ్చాత్తాప కోణం ఏదైతే ఉందో మనం ప్రతిసారి దాన్ని తెచ్చుకోవాలి. కాబట్టి నేనేం చేస్తానంటే ప్రతిరోజు కూర్చొని కర్మ విపాకం ఎలా చేసుకుంటానంటే, నేను ఇప్పటి వరకు, ఓకే, ఈ క్షణం వరకు నేను ఏదైతే చేసినటువంటి కర్మలు ఉన్నాయో ఆ కర్మలను ఆ కర్మలకు దాన్ని ఏమంటారు, బాధపడిన వారు, ఓకే, హింసింపబడిన వారు అందరినీ పీల్చుకొని చేస్తాను అన్నట్టు. అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు అంటే అర్థం ఏంటి అంటే, నాది ఏదైనా ఈ కర్మలో నేను తెచ్చుకున్నానా, తెచ్చుకోలేదా, అదంతా అనవసరం. రైట్? నేను ఇప్పటి వరకు చేసినటువంటి కర్మలన్నిటికీ వాళ్ళందరికీ నేను పేరు పేరున నేను క్షమాపణలు కోరుకుంటున్నాను అంటూ ఒక జనరలైజ్డ్ కర్మ విపాకం ఎవ్రీడే చేసుకుంటాను మిత్రులారా. అంటే రేపు రాబోయే కర్మలను కూడా మనం అడ్డుకునేటువంటి ప్రక్రియ, మనకు అద్భుతమైనటువంటి ప్రక్రియ మనకు ఇవ్వటం అన్నది జరిగింది. ఈ సందర్భంగా వంశీకిరణ్ మాస్టర్ గారికి మళ్ళొకసారి మనం శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు తెలపాలి. ఏంటంటే మన కర్మలను మనం చూసుకుంటూ, మన కర్మలను మనం దగ్ధం చేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి ప్రయాణం మనం చేస్తున్నామంటే, ఈనాడు ఈ విధంగా వచ్చి మనం మాట్లాడగలుగుతున్నాము, నలుగురికి ఉపయోగపడుతున్నాము అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు మిత్రులారా. మీరు చూడండి, ఎవరైనా కానీ అవుట్ సైడ్ ఆఫ్ దీస్లో మనం ఈ యొక్క మార్గంలో లేకుండగా ఎవరికైనా కానీ ఇంపాక్ట్ఫుల్ చేయగలిగే అటువంటి హెల్ప్ మనం ఎప్పుడైనా చేశామా? చేసి ఉండం. మనం చేసి ఉండం. ఓకే, అంటే వాళ్ళు ఎల్లప్పుడూ మనల్ని గుర్తుపెట్టుకోగలిగే అటువంటి సహాయం మనం చేసి ఉండం. కానీ ఈ యొక్క ప్రక్రియ ద్వారా ఎంతో మందిని మనం ప్రభావితం చేయగలుగుతున్నాం, వారి జీవితాలలో వెలుగును నింపగలుగుతున్నాం. రైట్? అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. సో కాబట్టి సో అది మాధురి గారు. సో మీరు కూడా జనరలైజ్డ్ కర్మ విపాకం చేసుకొని ఆగామి కర్మలను కూడా మీరు దగ్ధం చేసుకొని వచ్చు. ఎందుకంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అంతేగాని పూర్వజన్మ చేసుకున్నానికే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, మిగతా వాటికి కాదు అన్నట్టు అట్లాంటిది ఏది లేదు. ఒకటే ఫార్ములా చెప్పారు మనకు ఆ భగవాన్ శ్రీకృష్ణుడు. సో నేనైతే ఒకటే ఫార్ములా చెప్పాడు కాబట్టి ఆ ఫార్ములానే నేను చేస్తున్నాను. కాబట్టి అందుకే చాలా జాగ్రత్తగా మనం మన యొక్క జీవితాన్ని సాగించాలి. ఎందుకంటే ఈ ప్రయాణం అన్నది మన అందరూ తెలిసినటువంటి విషయమే. కత్తి మీద సాము అంటారు కదా, అటువంటి ప్రయాణం ఇది. రైట్? సో కాబట్టి ఎప్పుడు ఎరుక స్థితిలో ఉండాలి. ఎప్పుడూ కూడా మన గురువులు చెప్పినటువంటి ఆ యొక్క సూత్రాలు ఏవైతే ఉన్నాయో
వాటన్నిటిని మనం నెమరేసుకుంటుండాలి. ఎందుకంటే వారు బ్రహ్మర్షులు. బ్రహ్మర్షులు వాళ్ళు ఆల్రెడీ అనుభవించి ఇవన్నీ ఎన్నో పరిపరి విధాలుగా పరిపరి కోణాలలో వాళ్ళు చూసి కొన్ని సూత్రాలను ఇవ్వటం అన్నది జరిగింది. సో ఆ సూత్రాలని మనం ఆచరిస్తూ ముందుకు పోతే మనకు తప్పకుండా ఈ జన్మలో మోక్షంలో వస్తుంది. అందులో పెద్ద విషయం ఏమి లేదు. సో కాబట్టి ఇదే జన్మ ఆఖరి కాదు, ఇంకేవో ఉన్నాయి అని అనుకోవాల్సినటువంటి అవసరం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మోక్షం వస్తుందా రాదా అది మనకు అవసరం లేనటువంటి విషయం. మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ విధంగా జీవించాలి, ఆ విధంగా జీవిస్తూ ఉంటే ఈ జన్మకు అది చాలు. ఓకే, ఇంకొకటి కూడా మీకు డ్రీమ్ షేర్ చేద్దాం అనుకున్నాను మాస్టర్. ఫస్ట్ టైం నేను సత్సంగం క్లాస్ అటెండ్ అయిన మొదట్లోనే నాకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ లో నేను ఎక్కడికో వెళ్తూ ఉన్నాను. ఒక పాత డోర్ ఉంది. ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే అంతా బూజు పట్టిపోయి ఏదో టేబుల్స్ అలా ఉన్నాయి, బుక్స్ చాలా ఉన్నాయి. అందరు కింద కూర్చొని ఆ దుమ్ములోనే కూర్చొని చదువుకుంటున్నారు. నేను వెళ్ళి నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. సరే బుక్స్ ఉన్నాయని చూస్తూ వెళ్తున్నాను. ఏ బుక్ పట్టుకున్నా దుమ్ము పట్టిపోయింది. అది చూస్తూ నేను ఇలా పట్టుకొని ఎక్కడ కూర్చోవాలి, ఇలా ఉన్నాయని ఇలా చూసుకుంటున్నాను. అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఒకరు మాత్రం కుర్చీలో కూర్చున్నారు. వాళ్ళు చూసి ఏంటి ఏం కావాలి అంటే, నాకు ఇలా చదువుకోవాలనుకున్నాను, ఇట్లా ఉంది, ఎట్లా కూర్చోవాలి అంటే, నీకు ఇది కావాలా, ఈ నీట్నెస్ కావాలా, జ్ఞానం కావాలా అని అడిగారు. అడిగితే నేను ఒక క్షణం ఆలోచించి, లేదు నాకు ఇది బుక్ నాలెడ్జ్ కావాలంటే అయితే కూర్చో అన్నారు. అనగానే కూర్చున్నాను. డ్రీమ్ అయిపోయింది. ఆ తర్వాత నేను అప్పటికి మిమ్మల్ని చూడలేదు. ఫస్ట్ టైం ఆ క్లాస్ లో చూసినప్పుడు మీరే, ఆ కల్లో వచ్చింది మీరే అనమాట ఫస్ట్ డ్రీమ్ లో. అది నాకు వండర్ అనిపించింది. సో మాస్టర్స్ మనము కరెక్ట్ దారిలో ఉంటే ఎలా అయినా కనపడతారు ఏదో విధంగా. కానీ ఫస్ట్ టైం డ్రీమ్ లో చూసి సడన్ గా క్లాస్ లో చూడడం నాకు వండర్ గా అనిపించింది. ఇది చెప్తామనుకున్నాను మాస్టర్. అంటే మనము జ్ఞానానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అనిపించింది మాస్టర్. అది షేర్ చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. సో కాబట్టి ఇక్కడ మాస్టర్స్ జ్ఞానం ఇస్తున్నారు కాబట్టి ఇక్కడికి వెళ్ళు అని వారికి చూపించడం అన్నది జరిగింది అట్లా. సో అద్భుతం మాస్టర్, చాలా చాలా సూపర్ సూపర్ డ్రీమ్. చూడండి అసలు ఆ డ్రీమ్లో ఎంత అద్భుతమైనటువంటి కోణం ఉందో, రైట్? ఎక్కడ మనకు ఈ- అసలు ఈ యొక్క కళల ద్వారా జ్ఞానం, దాన్ని మనం ఎంత ప్రస్తావన చేసుకున్నా కానీ తక్కువే. సో రైట్ మిత్రులారా, నెక్స్ట్ నెక్స్ట్ వెళ్దాం. భవానీ గారు. నమస్తే మాస్టర్, మీ క్లాసులు వినక చాలా రోజులై. అవును మాస్టర్, అవునవును, ఎలా ఉన్నారు? క్లాసు బాగానే ఉంది సార్. ఏ జరిగినా నా వాస్తవం నేనే అనుకుంటే అయిపోతుంది. ఒక డౌట్ సార్. అబ్బా, ఉమ్, కొందరు అంతే. అంటారు, కొందరు తన పిల్లల్ని మంచిగా చేస్తారు, ఎదుటి వాళ్ళ తప్పు తప్పు అంటారు. అది తప్పే కదా సార్? ఏమంటారు? మళ్ళా మళ్ళా ఒకసారి అడగండి. తనకు కావాల్సిన వాళ్ళది కరెక్ట్ అంటారు. హలో, చెప్పండి చెప్పండి, వినబడుతుంది. తనకు కావాల్సిన వాళ్ళది కరెక్ట్ అంటారు, ఇతరులది కరెక్ట్ ఉన్నా తప్పు అంటారు. అది తప్పే కదా సార్? అది అగైన్ మనము తప్పు ఒప్పు అనేది నిర్ణయించేది మన చేతిలో ఏం లేదు, రైట్? మనం కేవలం సాక్షిభూతంగా ఉండటమే. ఆ, అదే. ఆ, అది ఇంపార్టెంట్. ఒక జ్ఞానికి అదే ఇంపార్టెంట్, ఓకే ఓకే. రైట్? అది విశ్వం నిర్ణయిస్తుంది ఎవరిది తప్పు. ఏంటంటే ప్రతిదానికి ఒక రెండు కోణాలు ఉంటాయి కదా మాస్టర్. ఆ, మనం చేసే ప్రతిదానికి మనం ఏమనుకుంటాం? మనం చేసేది కరెక్ట్ అని మనం అనుకుంటాం. అవును. మరి అవతలోడు ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు అంటే వాని కోణంలో మనం చేసేది కరెక్ట్ కాదు. అదే అదే. మరి ఎవరు నిర్ణయించాలి దాన్ని? విశ్వం. అంతే. అందుకనే మన పత్రిజీ గారు ఏమన్నారు? నో కామెంట్ నో జడ్జిమెంట్ అన్నాడు ఆయన. అదే అదే. అంటే వారు బ్రహ్మర్షులు. వారు అంటే వారు ఇవన్నీ అనుభవించి వీటన్నిటిని వాళ్ళు చూశారు కాబట్టే, అరే బాబు ఇగో ఇది పాటించరా నాయన అని చెప్పారు ఆయన. అదే అన్ని అనుభవంలోకి వచ్చినాయి కాబట్టి. ఆ, అది మాస్టర్. మీరు మీరు చాలా చాలా రో చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాను మాస్టర్. అప్పటికి ఇప్పటికి మీలో ఎంతో మార్పు చూస్తున్నాను నేను. ఇదంతా వంశీ సార్ పుణ్యాన, మీ క్లాస్ లో పుణ్యాన సార్. అన్ని ఇద్దరు మాస్టర్స్ వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. అబ్బా, ఇంకొక డౌట్ చాలా సార్, ఆనందం.
మరిదికి బ్యాక్ పెయిన్ వచ్చింది. 2005లో 1 మంత్ రెస్ట్ తీసుకున్నాను అనుకోండి. ఇక తర్వాత బెల్ట్ పెట్టుకుంటూ ఇక బరువు లేవట్టదంటే షాపు ఆయన పిఎంపి సేవ చేస్తూనే ఉంటాడు ఇంకా వైద్యం. ఆ- ఉమ్. చాలా సేవ చేస్తుంటాడు. పొద్దున్నే 11, 12 పోతారు. అయితే ఇప్పుడు నిన్న నుంచి రెస్ట్ అని చెప్పిర్రట. కొంచెం నొప్పి వస్తుందని. అయితే నేను నైట్ చెప్పిన, ఆయన చాలా నమ్ముతాడు అనుకోండి ఇటువంటి జర. అయితే మెడిటేషన్ చెయ్యరు కదా, చేయని వాళ్ళకు ఓపిక ఉండదు కదా. మనం చేస్తున్నాం కాబట్టి మనకు టైం కేటాయించుకొని చేస్తాం. అవును. అయితే నేనేమన్నా అంటే ఇప్పుడు ఒక క్లాస్లో విన్నుంటి మెడిటేషన్ చేయకున్నా కానీ నైట్ అనుకొని పండుకోవాలి అని అన్నారు. నేను నైట్ చెప్పిండు మరిదికి. అయితే ఆయన నరసింహస్వామిని నమ్ముతాడు చాలా. ఇట్లా మాస్టర్ని పిలుచుకొని 3 సార్లు అనుకొని పండుకో అని చెప్పిన. అది కరెక్టేనా సార్? అంతే, ఏమన్నా ఏం లేదు, అది శరణాగతి, రైట్. సో వారి యొక్క గుణగణాలను బట్టి విశ్వం వారికి ఇవ్వటం అన్నది జరుగుతుంది. ఇస్తుందా ఇవ్వదా అన్నది విశ్వానికి తెలుసు. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, రైట్, కేవలం ధ్యానులు మాత్రమే జ్ఞానులేం కాదు. అదే అదే రైట్, ధ్యానం చేసే ప్రతివాడు జ్ఞాని ఏం కాదు. కాదు కాదు. రైట్. సో జ్ఞానం ఉన్న ప్రతివాడు ధ్యానం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అదే అదే సో మనకు చాలా మంది చూస్తాం మన ఈ సొసైటీలో అన్ని ప్రేమాతత్వం, సేవాతత్వం, క్షమాతత్వం, ఉపేక్ష, కృతజ్ఞత, శరణాగతి, అహింస, పరమో ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ధ్యానం చేయరు. వాళ్ళు పాటిస్తుంది జ్ఞానం అని కూడా వారికి తెలియదు. అదే అదే వాళ్ళకి మరి దగ్ధం అయిపోతూ ఉంటాయి అంతే ఇంకా. ఓకే. కాబట్టి అడగతంలో అడగొచ్చు, తప్పకుండా అడగొచ్చు. అదే నిన్న నైట్ చెయ్యు అట్లా అని చెప్పినట్టు. అంతే. సరే చేద్దాం. వాళ్ళే దానికి ఏమవుతుందంటే వాళ్ళు దానికి ఫలితం వచ్చినప్పుడు అప్పుడు వేరే ఇటు సైడ్ రావటం అన్నది జరుగుతుంది. అదే మీకేమో డ్రీమ్స్ వస్తే చెప్పు అని చెప్పినట్టు మరిదికి. వెరీ గుడ్, వెరీ గుడ్. వస్తుందని కర్మవిపాకం చేసుకోవాలని చెప్పినట్టు సార్. అచ్చా, గుడ్ 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 గుడ్. ఏది కాని సార్, నా వాస్తవం నేనే కారణం అనుకుంటున్నా. నా భర్త అట్లా చేయని, నా పిల్లలు చేయని, ఇప్పుడు నా కొడుకు చేయని, నా కోడలు ఇది ఇట్లా తెచ్చుకున్నాను అనుకుంటున్నా. అనుకున్న సార్ సగం 99% ఇట్లా రిలీఫ్ అవుతుంది బాడీ అంతా లోపల. మీ లాస్ట్ టైంకి ఇప్పటికి మీలో మీ గొంతులనే మార్పు. రిమెంబర్ ఒకసారి మీ తోటి కూడా అన్నాను నేను, మాస్టర్ మీరు చేంజ్ కానంత వరకు ఏమీ చేంజ్ కాదు అని. ఒక రోజు మనకు ఈ సెషన్లో కూడా జరిగింది అది. అదే సార్, గోడకు రాసి పెట్టుకుని ఎప్పుడు గుర్తుకొస్తుంది, ఏడుస్తా, మళ్ళీ గోడకు చూసి ఇక రిలీఫ్ అయిపోతా. సార్ క్లాసులు పెట్టుకొని ఇక రిలీఫ్ అయిపోతా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ మాస్టర్. ఆల్ ద బెస్ట్ మాస్టర్. ఆల్ రైట్, పద్మావతి గారు చెప్పండి. పద్మావతి గారు. ఎస్ మాస్టర్. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాస్టర్. మాస్టర్, ఈ రోజు మీరు చెప్పిన క్లాసు చాలా బాగుంది. నాకేమనిపించిందంటే, అంటే నేనేదో పెద్ద హీరోయిన్ కాదు, చెప్తున్నా నాకు అనిపించిన తాటు. ఇప్పుడు మనం కర్మ చేస్తాము, చూసుకుంటాము, కరెక్టే. దానికి మనం ఏం చేస్తాము, మనం కర్మ చూసుకున్నాము, పశ్చాత్తాపడుతున్నాము, ఇట్లా కర్మ విపాక ధ్యానం చేసుకుంటున్నాం కదా, మరి ఇంకా ఎందుకు తగ్గట్లేదు అనేది నాకు క్వశ్చన్ ఒకసారి వచ్చేసింది అనమాట. అలా వచ్చినప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఓకే చెప్పుకుంటున్నాము, ఆ కానీ అది రియల్ టైమ్ లో కూడా ఉండాలి కదా. అంటే దాన్నే నువ్వు దాన్నే మనం ఆచరణ అంటాం. అవునవును. రియల్ టైమ్ లో నువ్వు ఎట్లా ఉన్నావు? ప్రత్యక్ష జ్ఞానంలో ఉన్నావా, పరోక్ష జ్ఞానంలో ఉన్నావా? కరెక్ట్. అంటే నువ్వు చూసేది ఎట్లా ఉన్నావు? ఒక్కోసారి అంటే నువ్వు ఎదుట ఇప్పుడు మీరు చెప్పినట్టు సాక్షిభూతంగా ఉండాలి కొన్నిటికి ఏంటంటే నీకు అది ఇప్పుడు అక్కడ ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు నీ మనసుకి కరెక్టే అనిపించినప్పుడు నువ్వు చెప్పాలి. అది కూడా ధర్మంలో ఉన్నప్పుడు మరి నువ్వు దాన్ని చెప్తావు కదా, నేను ధర్మంలో కూడా ఉంటానని, సత్యంలో చెప్తాం, కూడా కానీ ఉంటానని. ఆ చెప్పే దానికి భావన కరెక్ట్గా ఉండాలి. అవును మాస్టర్, అవునవును. ఓకే, అది చాలా ఇంపార్టెంట్, రైట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, రైట్. మొన్న ఇండియా పోయినప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఏదో సమ్ పని ఉన్నది, రైట్. పని చేయించుకోవాలి, వర్కర్స్ తోటి పని చేయించుకున్నారు, కానీ పని పూర్తి కాలేదు. కానీ వర్కర్స్ పాపం పైసలు అడగటం తోటి వీళ్ళు పైసలు ఇవ్వటం అన్నది జరిగింది, రైట్. ఇంకా వర్క్ మాత్రం మిగిలిపోయే ఉంది.
రైట్. ఓకే. మళ్ళీ ఆ పని వాళ్ళని పిలిస్తే రారు, పని చెయ్యరు, వీరు మాత్రం పైసలు ఇచ్చేశారు. రైట్. సో అవును. ఆ సిచ్యువేషన్ యూనో నాకు చెప్తే నేను వారికి చెప్పాను, ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు మీదు అని మీరు అంగీకరించండి, తప్పు వాళ్ళది అని అన్నంత వరకు మీకు వాళ్ళ పని వాళ్ళు రారు. సో కాబట్టి తప్పు మీదని మొదలు అంగీకరించండి. దానికి వాళ్ళు ఏదో క్వశ్చన్ అడిగారు, నేను వాటికి ఆన్సర్స్ చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు 2 రోజుల తర్వాత వారిని ఫోన్ ద్వారా కాల్ చేయటం అన్నది జరిగింది. ఫోన్ ద్వారా వాళ్ళు ఎత్తటం అన్నది జరిగింది. దాంతోటి వాళ్ళు మాట్లాడటం జరిగింది, వాళ్ళు రావటం జరిగింది, వచ్చి పని చేసి వెళ్ళటం కూడా జరిగింది. ఎంత అద్భుతం! ఓకే. నేనైతే షాక్ అయ్యాను. జస్ట్ ఒక చిన్నది ఏంటి, భావన మార్చారు అంతే. వాళ్ళ దాంట్లో వారిలో భావన మార్చాడు. ఏమనుకుంటున్నారు ఇప్పటి వరకు, అరే నేను అన్ని పైసలు ఇచ్చాను కదా, ఇదే నా న్యాయం, ఇదే నా ధర్మం, ఆ? నేను ఒక మానవతా దృక్పథంతో వారికి నేను సహాయం చేశాను, కానీ వాళ్ళు మాత్రం నా పని చేయట్లేదు అన్నటువంటి ఒక ద్వేషం. ఓకే, ఒక క్షమాతత్వం లేదు, ద్వేషం ఉన్నది. వీటన్నిటి మూలంగా వాళ్ళకు పని జరగటం లేదు అక్కడ. ఒక్కటే చిన్న కోణం మార్చాం మనం. దీంట్లో ఏం కాలు మీద కోణం? పట్టుకుంటే వేసుకోవచ్చురా. క్షమాతత్వాన్ని తెచ్చుకోండి. మీరు ఆ, వామ్ మీరు చేసుకొని మీరు క్షమాతత్వాన్ని నేర్చుకోండి. ఆ వాస్తవానికి మీరే కారణం అని ఒప్పుకోండి అని కొంత చెప్పాను అంతే. వాళ్ళు వచ్చిండ్రు, పని చేశారు, కళ్ళ ముందు జరిగింది మాస్టర్ ఇదంతా. సో కాబట్టి భావన అన్నది చాలా ఇంపార్టెంట్. మనం చేసేటప్పుడు మన భావన అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా ఆ కర్మ సిద్ధాంతాన్ని అక్షరం తప్పకుండా మనం పాటించినప్పుడు అప్పుడు మీకు రిజల్ట్స్ రావటం అన్నది జరుగుతుంది మాస్టర్. ఓకే, అవును మాస్టర్, అవును. కరెక్ట్ రైట్ సార్, మాస్టర్. ఎగ్జాక్ట్లీ. అందరూ ఏమనుకుంటారంటే, అయ్యో నేను దుష్కర్మ చూసుకున్నాను, కర్మ చూసుకున్నాను, కర్మ విపాక ధ్యానం చేస్తున్నాను కదా, ఇంకా తగ్గలేదు అనుకుంటారులే. కానీ రియల్ టైంలో కూడా నువ్వు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉన్నావు, ద్వేషభావంతో ఉన్నావా, క్షమించలేని తత్వంతో ఉన్నావా, సంథింగ్ ఇదేంటో చెక్ చేసుకుంటే ఆ యొక్క సమస్య నుంచి ఎవరైనా బయటపడగలుగుతారు సార్ మాస్టర్. అవును. ఎస్ ఎస్ ఎస్. ఆల్ రైట్ మాస్టర్, మనకు సమయం అవుతుంది. నీలిమా మాస్టర్ చెప్పండి. మాట్లాడండి నీలిమా మాస్టర్. నీలిమా మాస్టర్, మీరు మాట్లాడేది వినపడటం లేదు, మీరు మ్యూట్లో ఉన్నారు. ఆల్ రైట్, అంజలి గారు మాట్లాడండి. హలో, సారీ. చెప్పండి చెప్పండి మాస్టర్. థ్యాంక్స్ శ్రీ సార్, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. మీ క్లాస్ అవును చాలా బాగుంది. సో నేనైతే లైక్ మీవి చెప్పినవి చాలా, అందరూ మాస్టర్స్ చెప్పినవి ఇంటూ రిమైండ్ చేసుకుంటూ చేస్తే చాలా తేడా వచ్చింది. సో అందరికీ చెప్తాను, నా ఫ్రెండ్స్ కూడా. బట్ నాలో అయితే కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది, ప్రశాంతం ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ. చాలా మీరు లైఫ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. సో అందుకు నాకు ఇంకా అవన్నీ గుర్తు తెచ్చుకుంటా అన్నట్టు, మా పిల్లలకు కూడా చెప్తారు. సో ఫ్యూచర్ లో రాబోయే కూడా మీరు చెప్తారు ఒక్కొక్కసారి ఇట్లా ఎగ్జాంపుల్. సో అవి కూడా నేను ఆ మనసులో అనుకొని ట్రై చేస్తుంటా, పిల్లల దగ్గర గాని ఇంట్లో గాని. కానీ చాలా హ్యాపీగా ఉంది. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం, ఇవన్నీ రోజు అనుకుంటుంటే ఓకే, అట్లీస్ట్ నేను సారీ చెప్పా, నేనే తప్పు చేశా, ఫస్ట్ మనే చెప్దాం. వాళ్ళు చేసినా చెప్పినా, వాళ్ళు తప్పు చేశారు అని అనిపించినా గానీ అప్పుడు హ్యాపీగా ఉంటుంది, రిలీఫ్ ఉంటుంది. సో That's మీ right. క్లాసెస్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. నైస్ టు సీ యూ అగైన్. అదే Thank you. చెప్దామని Thank you. థ్యాంక్ యూ మాస్టర్. మీ క్లాసెస్ మాకు చాలా కావాలి, అప్పుడప్పుడైనా రెగ్యులర్ గానా. సో మీకు కుదిరినప్పుడైనా చూసి రండి దయచేసి. సో తప్పకుండా థ్యాంక్స్. తప్పకుండా తప్పకుండా మాస్టర్. థ్యాంక్ యూ. ఇంకోటి శివరాత్రి రోజు మీరు చెప్పింది ఈని కూర్చుని ఆ రోజైతే చాలా సేపు ధ్యానం చేశా. అప్పుడు మీరు లాస్ట్ టైం చేసినప్పుడు అసలు నేనైతే అసలు అంతసేపు కూర్చోలేను మెడిటేషన్ కి ఎప్పుడు. అసలు రోజు మీరు ఇలా పెంచుకుంటూ అదేంటి రౌద్రం అదేంటి అది చెప్పారు కదా, కూర్చోండి అని. సో అది ఇన్స్పైర్ అయ్యాను నేను చాలా. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
అందుకే చెప్పాలనుకున్నా. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇవంతా కూడా మాస్టర్స్ ఈ శరీరం ద్వారా మీకు ఇస్తున్నటువంటి జ్ఞానం మాస్టర్. అంతే. సో అంజలి మాస్టర్ చెప్పండి. నమస్తే మాస్టర్. నమస్తే చాలా మాస్టర్. చాలా రోజుల తర్వాత కలిసాం. ఐ నో మాస్టర్, ఐ నో. ఎస్ సార్ మీకు ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ఒక అమ్మాయికి హార్ట్ మారుస్తున్నారు సార్ అని నాకు ఇట్లా మెసేజ్ వచ్చింది, వాళ్ళతో మాట్లాడించాను. మీకు ఐడియా ఉందా సార్? మనం మర్చిపోయారు. మాట్లాడినట్టున్నాం కదా. మాట్లాడినట్టున్నాం. ఆ అమ్మాయికి నేను అది చెప్పినప్పుడు నాకేమైందంటే నాకు నడుము నొప్పి ఉంది, అది పూర్తిగా తగ్గింది. అబో మీరు చెప్పారు మీకేదో హెల్త్ ఇష్యూ ఉందమ్మా, అది పోవటానికే మాస్టర్స్ ఎలా చేశారు అని. అయితే ఏం జరిగిందంటే ఆ అమ్మాయి చనిపోయింది. హార్ట్ మార్చిన తర్వాత సెట్ అవ్వక అమ్మాయి చనిపోయింది. అదేందో ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత నాకు మళ్ళీ నడుము నొప్పి స్టార్ట్ అయింది సార్. దానికి సంబంధం ఏంటి నాకు అర్థం కాలేదు. దానికి దీనికి మోస్ట్ లైక్లీ సంబంధం ఏమి ఉండకపోవచ్చు యునో మాస్టర్. అయితే వారు బహుశా మరి మనం చెప్పినటువంటిది ఏమన్నా పాటించలేదో, లేకపోతే ఇంకా మరి వారి డిజైన్ అట్లా ఉందో కానీ వాళ్ళు దానికి పాటించే టైము వాళ్ళకి లేదులే సార్. వాళ్ళు లేదు. అప్పటికే హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. అవునవునవును. అది అది ఓకే. యా నేను మాట్లాడినట్టయితే నాకు గుర్తుకు లేదు, బట్ మీరు చెప్పినట్టు మాత్రం గుర్తుంది. అవునా? యా అంటే ఏదో కాల్ చేశాను, మాట్లాడాము. ఎవరు ఎత్తలేదో ఏదో కానీ, బట్ ఎనీవే. సో యా దానికి దీనికి ఏం సంబంధం ఉండకూడదు మాస్టర్. సో మీకు అటువంటి భావన ఏదన్నా ఉంటే తీసి పక్కన పెట్టేసేయండి. దానికి దీనికి ఏమి ఉండదు, ఎందుకంటే మీరు చేయాల్సింది మీరు చేశారు అంతే. ఓకే. సో అవతల ఏం జరిగింది అన్న దాని మీద ఆధారితం ఏమి ఉండదు ఇంకా. ఓకే. మీకు ఆ అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని వాళ్ళకి చెప్పడం అన్నది చేశారు. ఎప్పుడైనా అంతే, మనం కేవలము ఒక నిమిత్త మాత్రం, మనం అంత మాత్రమే చేయగలం. ఆ ఫలితం అన్నది ఆ మాస్టర్సే ఇస్తారు అన్నట్టు. ఓకే. ఓకే సార్. ఆల్ రైట్. మన మణిమాల మాస్టర్ ఆల్రెడీ వార్నింగ్ ఇస్తున్నారు ఇక్కడ. మణిమాల మాస్టర్ మాట్లాడండి మాస్టర్. అయిపోయింది ఇక మన కర్మవిపాకం మొదలు పెట్టడం. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మాస్టర్. నమస్తే. థ్యాంక్ యూ మీకు చెప్పాలి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి నిద్రపోతా ఉన్నాను ఇండియా నుంచి వచ్చానని. ఈరోజు మీరు నన్ను జాగృతి అవస్థకు తీసుకొచ్చారు. సబ్జెక్ట్ చాలా బాగా చెప్పారు సార్. అనుభవాన్ని జోడించి చెప్పడం వల్ల అందరికీ ఎవరిని వారు తట్టి లేపుకున్నట్టుగా అయింది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. యా సో మనం కర్మ విపాకం మొదలు పెట్టుకుందామా మాస్టర్స్ అంతా కూడా? ఏమన్నా ఉందా మాస్టర్, మణిమాల మాస్టర్? ఇంకా మనం కర్మ విపాకం మొదలు పెడతాం. ఎస్ సార్. ఓకే సార్. ఓకే. ఆల్ రైట్ మిత్రులారా, అంతా కూడా స్థిరసుఖాసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. నేను ఇప్పుడే మ్యూజిక్ ఆన్ చేసి స్టార్ట్ చేస్తాను. ఓకే. అంతా కూడా పొజిషన్ తీసుకోండి, స్థిరసుఖాసనంలో కూర్చోండి.
అద్భుతమైనటువంటి కర్మ విపాక ప్రక్రియను చేసుకుంటున్నాం మిత్రులారా. అంతా కూడా శ్వాస మీద ధ్యాస పెట్టండి. కేవలము శ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. అద్భుతమైనటువంటి ఈ ప్రక్రియ దివ్యమైనటువంటి స్థితి నుంచి ఎప్పుడైతే మనము పశ్చాత్తాపము, పరివర్తన, ప్రాయశ్చిత్తంలో ఉంటామో ఆ దివ్యమైనటువంటి స్థితి నుంచి ఆ భగవంతుని వేడుకునే ప్రక్రియే ఈ కర్మ విపాక ప్రక్రియ. మనమంతా ఆ దివ్యమైనటువంటి స్థితికి చేరుకుంటున్నాము మిత్రులారా. కేవలము శ్వాస మీద ధ్యాస. ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్ళండి. ఎటువంటి ఆలోచనలు లేకుండా ఇక మన పూర్ణాత్మని, ఆధ్యాత్మిక గురువులని, ఆ పరమాత్ముణ్ణి అందరినీ ఆహ్వానించుకుందాం. ఓ నా పూర్ణాత్మ, ఓ ఆధ్యాత్మిక గురువుల్లారా, ఓ పరమాత్మ, దయచేసి మీరంతా కూడా నా ఈ కర్మ విపాకానికి విచ్చేయండి. నన్ను ఆశీర్వదించండి. వారంతా మీ ఎదుటే ఉన్నట్టుగా భావించి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకోండి.
మిత్రులారా, మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్య, రాబోయే సమస్యలన్నిటికీ కూడా మనము చేసినటువంటి దుష్కర్మలే కారణం. మనము చేసినటువంటి దుష్కర్మలకు ఎంతో మంది బాధపడ్డారు, హింసింపబడ్డారు. వారందరినీ కూడా మనము ఆహ్వానించే ముందు ఆ భగవంతుని యొక్క అనుమతిని తీసుకుందాము. ఓ పరమాత్మ, నేను ఎంతో మందిని బాధ పెట్టాను, ఎంతో మందిని హింసించాను. వారందరినీ మీ సమక్షంలో క్షమాపణ కోరాలనుకుంటున్నాను. దయచేసి నాకు అనుమతినివ్వండి. వారందరినీ ఆహ్వానించేందుకు అనుమతినివ్వండి మహాదేవ. ఆ పరమాత్ముడు మీకు అనుమతినిచ్చారు, దానికి మీరు కృతజ్ఞతలు తెలుపుకోండి. ఓ ఆత్మల్లారా, మీ అందరినీ నేను ఎన్నో విధాలుగా హింసించాను. దయచేసి మీరంతా నా ఈ కర్మ విపాకానికి విచ్చేసి నాలోని పశ్చాత్తాపాన్ని, పరివర్తనని, ప్రాయశ్చిత్తాన్ని గమనించండి. దయచేసి మీరంతా నా ఈ కర్మ విపాకానికి విచ్చేయండి. వారంతా మీ ఎదుటే ఉన్నట్టుగా భావించి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకోండి. మిత్రులారా, ఇప్పుడు అంతా మీ ఎదుటే ఉన్నారు. ఒక్కసారి మనము పెట్టినటువంటి బాధని మీరొక్కసారి గుర్తు చేసుకుంటూ దాన్ని అనుభవించే ప్రయత్నం చేయండి. మనము పెట్టినటువంటి బాధ ఘోరాతి ఘోరం మిత్రులు. ఆ బాధని అనుభవించే ప్రయత్నం చేయండి. మనం మూలంగా వారి జీవితాలు నాశనమైనాయి. మానసికంగా ఇబ్బంది పడ్డారు, శారీరకంగా ఇబ్బంది పడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. వారు, వారి కుటుంబం ఎన్నో విధాలుగా హింసింపబడ్డారు. ఒక్కసారి దాన్ని అనుభవించండి మిత్రులు.
ఓ పరమాత్మ, ఓ ఆత్మల్లారా, నేను ఘోరాతి ఘోరమైనటువంటి తప్పిదాన్ని చేశాను. మిమ్మల్ని నేను ఎంతగానో హింసించాను. ఆ బాధని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. దయచేసి నాలోని పశ్చాత్తాపాన్ని గమనించండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. ఘోరాతి ఘోరమైనటువంటి కర్మం చేశాను. మిమ్మల్ని నేను ఎంతగానో హింసించాను. అజ్ఞానంతో చేశాను. అహంకారంతో చేశాను. మూర్ఖత్వంతో చేశాను. తెలియక చేసిన తప్పిదము తండ్రి. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. ఓ పరమాత్మ, నేనెంతగానో మారాను. పరివర్తనలో ఉన్నాను. జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను. జ్ఞానాన్ని ఆచరణలో పెడుతున్నాను. ప్రేమాతత్వము, సేవాతత్వము, క్షమాతత్వము, ఉపేక్ష, కృతజ్ఞత, శరణాగతి మరియు అహింస పరమో ధర్మ అన్నటువంటి సూత్రాలలో జీవిస్తున్నాను. దయచేసి నాలోని పరివర్తనను గమనించండి. నన్ను రక్షించండి.
ఓ పరమాత్మ, నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఈ విశ్వానికి నేను సహాయకారునిగా ఉంటాను. ఓ పరమాత్మ, మీకు నేను మాటిస్తున్నాను, నిరంతరము నా దైనందిక జీవితంలో ప్రేమా తత్వంతో, సేవా తత్వంతో, క్షమాతత్వంలో, ఉపేక్షతో, కృతజ్ఞతతో, శరణాగతితో మరియు అహింస పరమో ధర్మ అన్నటువంటి సూత్రాలను నిత్యము అవలంబిస్తూ నేను నా యొక్క జీవితాన్ని కొనసాగిస్తాను. దయచేసి నా ఈ సమస్య నుంచి దూరం చెయ్యండి. ఈ విశ్వ కళ్యాణంలో భాగస్వామిని అవుతాను. మళ్ళొక్కసారి మీ పశ్చాత్తాపాన్ని, పరివర్తనని, ప్రాయశ్చిత్తాన్ని తెలియజేయండి మిత్రులారా. అద్భుతమైనటువంటి ఈ ధ్యాన జ్ఞాన మార్గంలో మన ప్రయాణానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గురువుల అందరికీ కృతజ్ఞతలు తెలుపుకోండి. ఆ పరమాత్మునికి కృతజ్ఞతలు తెలుపుకోండి. ఓ నా పూర్ణాత్మ, ఓ ఆధ్యాత్మిక గురువులారా, ఓ పరమాత్మ, ఓ ఆత్మలారా,
మీరందరూ నా ఈ కర్మ విపాక ప్రక్రియకు విచ్చేసి నాలోని పశ్చాత్తాపాన్ని, పరివర్తనని, ప్రాయశ్చిత్తాన్ని గమనించిన మీ అందరికీ శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. మళ్ళొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకోండి మిత్రులు. మళ్ళొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకోండి మిత్రులు. ఆఖరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 2, 1, 0. అదేవిధంగా ధ్యానాన్ని కొనసాగించాలనుకున్న వారు ధ్యానాన్ని కొనసాగించండి. ఇక ధ్యానం నుంచి బయటికి రావాలనుకున్న వారు మీ చేతి వేళ్లను విడదీస్తూ మీ కనురెప్పల మీద పెట్టుకోండి మిత్రులారా. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా కళ్ళు తెరుస్తూ ఆనందంగా ఎల్లప్పుడూ అలానే ఉండండి మిత్రులారా. సో మళ్ళొక్కసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాన్ని ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను మిత్రులారా. ఇక సెలవు మిత్రులారా. ఆల్ రైట్. శైలజ గారు, మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? మ్యూట్లో ఉన్నారు మీరు. ఓ ఓకే. ఎస్, అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు. నమస్కారం సార్. నమస్తే మాస్టర్. నమస్తే సారీ మాస్టర్. సార్, ముందు మీరు మాకు ఇన్వైట్ చేస్తే రాలేకపోయినాం సార్. సారీ. పర్వాలేదు, మీరు పక్కనే ఉన్నారు కదా చాలా అని. థ్యాంక్ యూ సార్. చాలా గుర్తు చేసుకొని మమ్మల్ని ఇన్వైట్ చేసినాను. ఇక్కడ లేం, మేము బాబు దగ్గర ఉన్నాం సార్. చెప్పారు, మీ వారు చెప్పారు. అవునా. చాలా బాగుంది సార్ ఈరోజు క్లాస్. చాలా మా అదృష్టం అనుకున్నాం ఈరోజు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. హ్యాపీ వినాయక చవితి సార్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సర్వం Thank you. శ్రీకృష్ణార్పణమస్తు. ఆల్ రైట్ మాస్టర్స్, ఇంకా మనం ఛాలెంజ్ చేద్దాము. లేట్ కూడా అవుతుంది కదా ఇక్కడ. ఓకే, సో మళ్ళా కలుద్దాము
మాస్టర్స్ అలా తప్పకుండా కలుద్దాం. ధన్యవాదాలు మీ అందరికీ. థ్యాంక్ యూ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.